రైట్, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. హలో, రైట్, వినపడుతుందా? బయట ఉన్న వాళ్ళకి వినపడుతుందా? రైట్, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మేము పిల్లలముగా మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు వందనాలు తండ్రి. ప్రపంచంలో అనేకులకు లేని భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. విలువైన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగే ధన్యత కూడి వచ్చినటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ ఎదుట నిలబడినటువంటి నాకు మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మాలో ఉన్నటువంటి మీ పరిశుద్ధాత్మని సహాయమును ప్రసాదించండి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే అండి, తమను తాము మోసగించుకోకుండా వినిన వాక్యం ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థనకి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, రైట్, జాగ్రత్తగా వినండి. ప్రియులరా, పనులు అనేవి మనకెప్పుడు ఉండేవే. భూమి మీద బ్రతుకు పోరాటం ప్రారంభించిన దగ్గర నుండి చచ్చిపోయేంత వరకు ఎప్పుడు మనకి పనులు అనేవి ఉంటూనే ఉంటాయి. వాక్యం అనేది ఆక్సిజన్ కంటే 1,000,000 రెట్లు గొప్పది. ఆక్సిజన్ లేకపోతే భూమి మీద మనిషి బతకడు. ప్రాణవాయువు అంటారు. అనుక్షణం మనం ప్రాణవాయువు పీల్చుకుంటూ ఉండాలి. ఏ ఒక్క నిమిషంలో మనం ప్రాణవాయువు పీల్చుకోవడం ఆపేస్తామో అక్కడ నుండి మరణానికి మనం దగ్గరైపోతాం, ప్రాణాలు విడిచిపెడతాం, లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ప్రాణవాయువు కంటే 1,000,000 రెట్లు గొప్పదే వాక్యం. ఎందుకంటే మీ ఆత్మలను రక్షించే శక్తి ప్రాణవాయువుకి లేదు, అంటే ఆక్సిజన్కి లేదు. మరి దేనికి ఉంది? వాక్యానికి ఉందని బైబిల్ చెప్పింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు మీరు జాగ్రత్తగా చూడగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు దేవుడు చెబుతున్నాడు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. కిందకి చదువుకుంటూ రండి, కిందకి చదువుకుంటూ రండి. నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను. విర్రవేగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల ఏంటది? మీ ఆత్మలు రక్షించే శక్తి దేనికుంది? ఆక్సిజన్కు ఉందా? వాక్యానికి ఉందా? ఆక్సిజన్ శరీరాన్ని రక్షించగలుగుతుంది, శరీరాన్ని బతికించగలుగుతుంది. ప్రాణవాయువు, గాలి పీల్చుకోకపోతే మనం ఏమైపోతాం? చెప్పండి, ఏమైపోతాం? చచ్చిపోతాం. చచ్చిపోద్ది? శరీరం చచ్చిపోద్ది. మరి వాక్యాన్ని తీసుకోకపోతే, రే బయట కూర్చుని యవనస్తులు, అమ్మా బాబు బయట కూర్చుని వాళ్ళు ఏంటి, మీరు కాన్సన్ట్రేషన్గా వాక్యం వినండి, లేదంటే ఇంటికి వెళ్ళిపోండి.
వాక్యాన్ని మనం స్వీకరించకపోతే చచ్చిపోతాం ఆత్మీయంగా. అందుకే మీ ఆత్మలను రక్షించే శక్తి దేనికుంది? వాక్యానికి ఉంది. ఇప్పుడు చాలామంది వాక్యానికి విలువనివ్వట్లేదు, వాక్యానికి రావట్లేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి విలువ తెలియలేదు. రాత్రి సభలో చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు చర్చిలో అంతమంది లేరు. కారణం ఏంటి? రాత్రి సభకి భోజనం చేసే వచ్చారా, చేయకుండా వచ్చారా? రైట్? లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత చేశారా, చేయలేదా? మొత్తం మీద రాత్రిపూట ఏం చేశారు? భోజనం చేశారు. రాత్రి తిన్నాం కదా అని పొద్దున మానేశారా? లేవగానే మళ్ళీ ఎన్ని ఇడ్లీలు తిన్నారో మీకే తెలుసు, ఎన్ని దోశలు తిన్నారో, ఎన్ని బజ్జీలు తిన్నారో మీకే తెలుసు. మొత్తం మీద పొద్దున మళ్ళీ తిన్నారు, ఇప్పుడు మళ్ళీ తింటారు, రాత్రికి మళ్ళీ తింటారు. మరి ఇప్పుడు చాలామంది కనుమరుగైపోయారంటే అర్థం ఏంటి? రాత్రి ఎలాగో విన్నాం కదా, రాత్రి ఎలాగో వాక్యం వినేసాం కదా, ఇప్పుడు వినాల్సినంత నెసెసిటీ లేదు, ఇప్పుడు వినాల్సినంత అవసరత లేదు. రాత్రి విన్నాం కాబట్టి ఇప్పుడు వినవలసిన అవసరత లేదు అనుకున్న వాళ్ళు కొందరైతే, మరికొంతమంది పనులు ఉన్నాయి కదా, మరి మాకు పని మానేసుకుంటే ఎలాగా? ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, 102 డిగ్రీలు జ్వరం వచ్చింది, ఏం చేస్తావు? పని మానేస్తావు. తెలిసిన వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారు, ఏం చేస్తావు? పని మానేస్తావు. ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, పెళ్ళి లేదా ఫంక్షన్ ఏదో ఉంది, ఏం చేస్తావు? పని మానేస్తావు. ఎవరో హాస్పిటల్లో అర్జెంటుగా అడ్మిట్ అయ్యారు, నువ్వు అటెండ్ అవ్వాలి. హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయ్యారు, ఏదో యాక్సిడెంట్ జరిగింది, నీకు ఫోన్ వచ్చింది, ఏం చేస్తావు? పని మానేస్తావు. వాక్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం పని చేయాలి. కాబట్టి నువ్వు పని మానేసుకుని ఎక్కడ కూర్చుంటే ఎలాగా? నువ్వు పని మానేసుకుని 4 రోజులు మీటింగ్కి వచ్చేస్తే ఎలాగా? ముందు మన పని మనం చేసుకోవాలి, తర్వాతే వాక్యం. వాక్యం ఎప్పుడు దొరుకుతుంది? పని ఏమో వాక్యం ఎప్పుడు దొరుకుతుందట? మరి ఖాళీగా వచ్చేస్తారు మీ మధ్యప్రదేశ్కి, అక్కడ నుంచి ఇక్కడికి ఖాళీగా ఉంటాడు సేవకుడు, మీకోసం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడానికి. అంత దూరం నుండి ఒక సేవకుడు దేవుని కృప వల్ల మన ప్రాంతానికి సత్యాన్ని ప్రకటించేవాడు వస్తుంటే, సత్యం వినాలి అనే ఇంగిత జ్ఞానం లేని వాళ్ళను ఏమనాలి? రాత్రి మీరు విన్నారు కదా, చాలా విలువైన సంగతులు మీరు విన్నారు. మీ బ్రతుకులో ఎన్నడూ కని వినియరుగని సంగతులు విన్నారు. ఇప్పుడు కూడా అలాగే వింటారు, ఇప్పుడు కూడా వింటున్నారు. ఆల్రెడీ మార్త వంట చేస్తుందని మీ అందరికీ తెలుసు కదా. ఎన్నాళ్ళు అదేగా విన్నారు మీరు, మార్త వంటే చేస్తుంది. బట్ వంట కాదు, ఏదో పని పెట్టుకుంది, విస్తారమైన పని పెట్టుకుంది. పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నీకు చింత లేదా? ఎవరికట చింత? యేసుక్రీస్తుకి చింత. అసలు చింత ఎవరికి ఉందో చెప్పండి? చింత కలిగిన వాడు కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. చింత లేకపోతే వస్తాడా? అందరినీ గూర్చి చింతిస్తున్నాడు. ప్రజలందరూ పాపంలో పడిపోయారు, ప్రజలందరూ నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఎవడికి ఇష్టానుసారమైన మార్గంలో వాడు నడుస్తున్నాడు, ఎవడికి బ్రతుకు పరమార్థం తెలియలేదు. కాబట్టి అందరూ వదిలేస్తే పాతాళానికి వెళ్ళిపోతారు, నరకాగ్ని గుండానికి జారిపోతారని ఆత్మల రక్షణ నిమిత్తం, ఆత్మల్ని రక్షించడానికి మహానుభావుడు పరలోకం నుంచి భూమి మీదకి ఎంతో చింత కలిగి వస్తే, ఈ లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, లోక పాపం అంతా ఒకడే మోయాలట. అంటే అందరు బరువు ఈయనే మోయాలంటే ఎంత భారం, ఎంత చింత కలిగి వచ్చాడు ఆయన భూమి మీదకి. ఈవిడేమంటుంది వచ్చి, ఈ దిక్కుమాలను ఒక ఇంట్లో ఒక పని, ఒక ఉద్యోగం లేదా ఒక వ్యాపారం, ఆయనకి ఎంత చింత ఉంది, ప్రపంచ భారాన్ని మోసేవాడు ఆయన. ఆయన దగ్గరకు వచ్చి అంటుంది, ప్రభువా, నీకు చింత లేదా? నేను ఒంటరిగా పని చేయుటకు నీకు చింత లేదా? నా సహోదరు నన్ను విడిచిపెట్టేసింది నీకు బాధ లేదా? మా పని ఇంపార్టెంట్, నాకు సహాయం చేయమని చెప్పి ఆవిడతో. వాక్యం చెప్పడం కాదు, ఏం చెప్పాలి? ముందెళ్ళి నీ అక్కకి హెల్ప్ చేయి. వాక్యం ఏముంది, ఎప్పుడైనా వినొచ్చు. వాక్యందేముంది, వాక్యం పెద్ద ఇంపార్టెంట్ ఏముంది? ముందు హెల్ప్ చేయి. ఎవరికి? నీ అక్కకి వెళ్ళి హెల్ప్ చేయి.
ఆవిడ చాలా బిజీగా ఉంది, చాలా కష్టపడిపోతుంది అని చెప్పాలట. అని ఎవరు చెప్పాలట? యేసుక్రీస్తు ఎవరికి చెప్పాలట? శ్రద్ధగా వాక్యం వింటున్న మరియకి చెప్పాలట. మన పెద్దలు అంటారు, కూసేగాడిది వచ్చి మేసేగాడిదని జరిపింది అని. ఆవిడ కూసేగాడిదా, ఈమె మేసేగాడిదా? ఆమె కూసుకోవచ్చు కదా వెళ్ళి, ఈవిడ దగ్గరకు వచ్చి ఈవిడిని కూడా చెడగొడుతుంది అని యేసుక్రీస్తు చెప్పమంటుంది. మళ్ళీ ఇదెంత విచిత్రం చూడండి. అప్పుడు ఆయన అన్నారు, అందుకు ప్రభు, మార్తా మార్తా, చిరాకు వచ్చేస్తుంది మార్తా, నేను చూస్తుంటే చాలా చిరాకుగా ఉన్నాయి నీ మాటలు. నువ్వు అనేకమైన పనులను గూర్చి, ఎన్ని పనులు ఉన్నాయట ఈవిడికి? నాకున్నవి 2 చేతులేనండి అంటారు. మళ్ళీ 100 చేతులు ఉంటే ఇంకా 100 పనులు చేసేద్దానివా? చాలామంది డైలాగ్ వినే ఉంటారు మీరు. నాకు ఎన్ని చేతులు ఉన్నాయనుకుంటున్నారు? ఉన్నవి ఎన్నట? 2ఏనట. 100 ఉంటే 100 పనులా? హోటల్లో సర్వర్ లాగా 100 ప్లేట్లు పట్టుకొచ్చేస్తావా? ఒక్కో చేత్తో ఒక ప్లేట్. నీవు అనేకమైన పనులను గూర్చి, ఒక పని కాదు, చాలా 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 బరువు పెట్టుకున్నావు తల్లి నెత్తి మీద. చాలా బరువు పెట్టుకున్నావు నీవు అనేకమైన పనులను గూర్చి. రెండోది ఏంటట? విచారము కలిగి. ఏం కలిగారు? విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. ఇవన్నీ వేస్ట్ అయిపోయేవి, ఇవన్నీ వ్యర్థమైపోయేవి. ఈ భూమి మీద నువ్వు ఎంత కష్టపడి ఎన్ని పనులు చేసినా అవన్నీ బూడిదలోకి, మట్టిలోనికి పోయేవి. నీతో వచ్చేది వాక్యం, నిన్ను కాపాడేది వాక్యం, నిన్ను రక్షించేది వాక్యం, నీ ఆత్మను పరలోకం వరకు చేర్చేది వాక్యం. అందుకే ఆ వాక్యం వింటున్న మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఉత్తమమైన మార్గాన్ని ఏర్పరచుకుంది మరియ, కాబట్టి అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కానీ నువ్వు చేసుకుంటున్నటువంటిది మాత్రం నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. ఎంతవరకు చేసేస్తావు ఈ కాంట్రాక్ట్ వర్క్లన్నీ? నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు కాంట్రాక్ట్లు వస్తాయి. నువ్వు చచ్చాక నో కాంట్రాక్ట్స్, నువ్వు చచ్చాక నో జాబ్, నువ్వు చచ్చాక నో బిజినెస్, నువ్వు చచ్చాక నో వర్క్. ఇకేం లేదు, ఏం లేదు. కానీ నువ్వు చచ్చినా సరే నిన్ను రక్షించేది వాక్యం. ఏది ఇంపార్టెంట్? ఏది కావాలి చెప్పండి? దేనికి మనం ఓటేయాలి చెప్పండి? వాక్యానికి. మరి ఈరోజు మనుషుల సైకాలజీ ఎలా ఉంది చెప్పండి? ఖాళీగా ఉంటే వస్తాం, వాక్యం వింటాం. ఖాళీగా లేకపోతే మేము రాము. మాకు పబ్లిక్ హాలిడే ఉన్నప్పుడు మీరు పబ్లిక్ మీటింగ్స్ పెట్టండి. పబ్లిక్ రావాలంటే పబ్లిక్ మీటింగ్కి ఏముండాలట? పబ్లిక్ హాలిడే ఉండాలా? హాలిడే లేకపోతే వాక్యానికి రారా? హాలిడే అయితేనే మనకు హోలీడే, హాలిడే కాకపోతే నాట్ హోలీడే. మీరు పబ్లిక్ మీటింగ్స్ పెట్టండి. వాక్యం వినాలి అంటే ఖాళీగా ఉండాలి, మనం సెలవు దొరకాలి, మనకి తీరిక ఉండాలి. తీరిక లేకపోతే మాకు వాక్యం వద్దు. వాక్యం అనేది మెడిసిన్ లాంటిది. నువ్వు రోగంతో ఉన్నావు, ఎప్పుడు నీకు అది అవసరం. షుగర్ ఉన్నోడికి డైలీ ట్యాబ్లెట్ పడాలి, లేదా చస్తాడు. బీపీ ఉన్నోడికి డైలీ ట్యాబ్లెట్ పడాలి, లేదా నరాలు పగిలిపోయే రక్తం బయటకు వచ్చి చస్తాడు. అర్థమవుతుందా? అలాంటి రోగగ్రస్తులుగా, ఆత్మరోగులుగా బ్రతుకుతున్న మనకి డైలీ వాక్యం పడాలి. డైలీ ఎలాగూ మీరు తినట్లేదు వాక్యాన్ని, జీవాహారం ఇది. ఎలాగూ ఈ జీవాహారాన్ని డైలీ మీరు తినట్లేదు. కనీసం ఇలాంటి టైమ్స్లోనైనా అందరూ కూడుకొని, అందరూ ఒకచోట చేరి వాక్యం మనకు దొరుకుతుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఇది. ఈ భాగ్యాన్ని అందరూ సొంతం చేసుకోవాలని వెతికే వాళ్ళు ఉన్నారా? లేరే. దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచించండి. మన మనస్తత్వం ఇలా తగలడినందుకు దేవుడు ఎంత బాధపడతాడు. అసలు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? వాక్యానికి ఇవ్వాలి. ఇస్తున్నారా వాక్యానికి? అసలు బైబిల్ ఎవరైనా ఓపెన్ చేస్తున్నారా? అసలు డైలీ బైబిల్ ఓపెన్ చేస్తారా? అసలు ఓపెన్ చేయరు. డైలీ బైబిల్ ఓపెన్ చేసేవాడు ఎవడైనా ఉన్నాడండి మీలో?
డైలీ బైబిల్ ఓపెన్ చేసేవాడు ఉండడండి. బయట చాలామంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి. డైలీ ఫేస్బుక్ ఓపెన్ చేసి అప్డేట్స్ చూసుకుంటారు. నేను చూడను అన్నోడు ఒకటి చెయ్యొద్దండి ఇక్కడ. నేను చూడను అన్నోడు ఎవడని ఉంటాడా? ఎవడు ఉండడు. అందరూ డైలీ వాట్సాప్లో ఏమొచ్చేసింది, ఫేస్బుక్లో ఏమొచ్చేసింది నాకు, అవేవి చూడకపోతే వీడికి ఒకటికే రాదు, రెండుకి రాదు. ఖచ్చితం ఇది. ఒకవేళ ఫోన్ కానీ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, చచ్చిపోతాడు. ఒడ్డున పడ్డ చేపల గిలగిలగిలగిలగిలగిలగిలగిల తెక్కొట్టేసుకుంటాడు. నీటిలో ఉన్న చేపలా కూడా ఉండడు. ఒడ్డున పడిపోయిన చేప ఎలా కొట్టుకుంటుంది అలా కొట్టుకుంటాడు ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే. ట్రైన్లో చూడండి, కొంతమంది కళ్ళు తిరిగేస్తుంటారు కాలుగాలిన కుక్కల్లాగా. ఎందుకు ఇలా తిరిగేస్తున్నారంటే ఛార్జింగ్ అయిపోయింది. ఈ బోగీలో ఉందా సాకెట్, ఆ బోగీలో ఉందా, లేకపోతే ఇంకో బోగీలో ఉందా, ఎక్కడో చోట అందులో పెట్టేయాలి. ఆ పెట్టేసి ఛార్జింగ్ ఎక్కించేసుకుని మళ్ళీ ఏం ఓపెన్ చేసేయాలి? ఫేస్బుక్ ఓపెన్ చేసేయాలి, వాట్సాప్ ఓపెన్ చేసేయాలి, టెలిగ్రామ్ ఓపెన్ చేసేయాలి, అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూసుకోవాలి. లేకపోతే బుర్ర పిచ్చెక్కిపోద్ది. ఇదొక రోగం ఖచ్చితంగా. అదే పిచ్చి బైబిల్ దగ్గర ఉందా చెప్పండి? అదే పిచ్చి ఈ బైబిల్ దగ్గర ఉందా? ఫేస్బుక్ ఓపెన్ చేయకపోతే చచ్చిపోతారు కదా, మరి దేవుని బుక్ ఓపెన్ చేయకపోతే చచ్చిపోయాడు ఎవడన్నా ఉన్నాడా? దేవుడు బుక్ ఇది ఓపెన్ చేయకపోతే చాలా ఇబ్బందిగా ఉందండి, డైలీ ఓపెన్ చేయాలి, చూడాలి, అప్డేట్స్ చూసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఉండరు. ముఖ్యంగా యవనస్తులైతే అసలు ఫేస్బుక్లో ఉంటారు తప్ప దేవుని బుక్ దగ్గరికి ఎవడో రాడు. దేవుడు బుక్ దగ్గరికి రావాలన్న ఆలోచనే లేదు. కనీసం ఆ ఆండ్రాయిడ్ మొబైల్లో అయినా యాప్ ఉంటుంది. ఏ యాప్? బైబిల్ యాప్. బైబిల్ యాప్స్ వచ్చేసాయి కదండి, తెలుగు బైబిల్ యాప్స్ అన్ని మొబైల్స్లో ఇప్పుడు వాడుతున్నారు. మీరు మధ్యప్రదేశ్ వాళ్ళు కాబట్టి మీకు హిందీ బాగా టచ్లో ఉంది కాబట్టి మీరు హిందీ బైబిల్ యాప్స్ వాడతారు. మీకు తెలుగు వచ్చు, హిందీ కూడా వచ్చు. మీకు 2 యాప్స్ అవైలబుల్గా ఉంటాయి. కనీసం ఏ యాప్ అయినా ఒక్కరోజైనా ఓపెన్ చేస్తున్నారా? మామూలుగా బుక్ పక్కన పెట్టారు, వదిలేయండి. బైబిల్ నీకు టెలిఫోన్లో కూడా ఉంది కదా, మొబైల్లో కూడా ఉంది కదా, ఇన్స్టాల్ అయితే చేసుకుంటావు. ఖచ్చితంగా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరదా కాలం ఉండాలి. ఎప్పుడైనా అవసరం అయితే ఓపెన్ చేయడానికి, లేదా ఇలాంటి సభలు కంగారుగా వచ్చేస్తే బైబిల్ ఎలాగో తేవు కదా నువ్వు. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉంటారు బైబిల్ మొబైల్లో చూసేస్తుంటారు. ఎందుకంటే కష్టపడాల్సిన పని లేదు. ఆదికాండం 11వ అధ్యాయం 3వ వచనం అనగానే టక్మని వచ్చేస్తుంది, చదివేసుకుంటాడు, స్విచ్ ఆఫ్ చేసి జేబులో పెట్టేసుకుంటాడు. అదే బైబిల్ అయితే జిప్ తీయాలి, చూడాలి, అండర్లైన్ చేసుకోవాలి, రాసుకోవాలి, మళ్ళీ జిప్ వేయాలి, సంచిలో పెట్టాలి, పట్టుకుని తిరగాలి, పెద్ద ఇబ్బంది కదా. అసలు కనీసం మొబైల్లో అయినా దేవుని వాక్యం చదువుతున్నాడు ఉన్నాడు? అసలు ఉండడు. ఫేస్బుక్ అయితే డైలీ చూస్తారు, వాట్సాప్ డైలీ చూస్తారు, బైబిల్ మాత్రం డైలీ చూడరు. వీక్లీ కూడా చూసేవాళ్ళు ఉండరు. ఇక్కడికి చాలామంది ఉట్టి చేతులతో వచ్చేసారు. ఏది మీ బైబిల్? ఏది? కొందరి దగ్గరే ఉన్నాయి బైబిల్స్. మిగిలిన వాళ్ళందరూ ఎలాగొచ్చేసారు? మీరు అందరూ కూరగాయల మార్కెట్కి వెళ్ళారనుకోండి, కూరగాయల మార్కెట్కి సంచి చేతితో పట్టకుండా వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు కవర్స్ ఇవ్వట్లేదు వాళ్ళు, పాలిథీన్ కవర్స్ బ్యాన్ చేశారు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఏం తెచ్చుకోవాలి? కూరగాయలు కావాలంటే మీ బ్యాగులు మీరే తీసుకెళ్ళాలి, కూరగాయలు తెచ్చుకోవాలి. కూరగాయల మార్కెట్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకెళ్లకుండా వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. మరి బుద్ధి జ్ఞానం ఉందా మీకు? చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోవాలని తెలీదా? చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోవాలని తెలీదా మీకు? కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. మీరు వెళ్ళేది ఎక్కడికి? మీరు అసలు వెళ్ళేది ఎందుకు? ఎక్కడికి వచ్చింది ఎందుకు? మీరు పెళ్ళికి వచ్చారా భోజనం చేసి వెళ్ళిపోవడానికి? పెళ్ళికి వస్తే మీకు ప్లేట్ అవసరం లేదు, ఆడే డిస్పోజల్ ప్లేట్ ఇస్తాడు, డిస్పోజల్ గ్లాస్ ఇస్తాడు కాబట్టి తినేసి పోతావు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు డిస్పోజల్స్ ఉండవు, నీ సొంత ప్లేటు, నీ సొంత గ్లాసే. నువ్వు ఇప్పుడు వచ్చింది ఎవరి దగ్గరికి? ఇంటికి వచ్చావు. ఇది నీ ఇల్లు, దేవుని వాక్యం నేర్చుకోవడానికి వచ్చావు. మరి నువ్వు తెచ్చుకోవద్దా బైబిల్? ఓ ఖాళీగా వచ్చేసావు. చదువు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చదువే రాని వాళ్ళు, చదవటమే రాని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందరికీ చదువు వచ్చా? మరి అందరికీ చదువు వస్తే అందరి దగ్గర బైబిల్ ఉండాలి కదా. ముఖ్యంగా యవనస్తులు ఉన్నారు కొంతమంది, వీళ్ళు మొత్తానికి వచ్చేసారు ఏమి లేకుండా. కొంతమంది దగ్గర ఉన్నాయి బైబిల్స్, అందరి దగ్గర లేవు. అందరి దగ్గర లేవు.
అంటే ఏమర్థమైంది మనకి? బైబిల్ కంపల్సరీ. చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ కంపల్సరీ తెచ్చుకోవాలి, నేర్చుకోవాలి, చూడాలి, అందులో ఏముందో ఆలోచించాలి. అలా చేయనంత కాలం దేవుడికి మీరు ఎట్టి పరిస్థితుల్లో దగ్గర కాలేరు. మెడిసిన్ తీసుకోలేరు. మెడిసిన్ తీసుకోలేదా నీ రోగం తగ్గదు. మెడిసిన్ మీద నీకు ఇంపార్టెంట్ ఉండాలి. ఇంపార్టెంట్గా మెడిసిన్ మీద ఇష్టం పెంచుకోవాలి. ఏదో విధంగా రోజుకు ఒక ట్యాబ్లెట్ అయినా మనకు పడాలి. కనీసం రోజుకు ఒక మాట అయినా మనం నేర్చుకోవాలి. రోజుకు ఒక సంగతి అయినా మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటున్నప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుతాం. రోజంతా నువ్వు బైబిల్తో ఉండే ఖాళీ నీకు లేకపోయినా కనీసం రోజుకొక టాపిక్ మీద అయినా నువ్వు దృష్టి పెట్టగలిగితే, రోజుకొక విషయాన్నైనా నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలిగితే అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేగాని నామకార్థ క్రైస్తవుడిగా, నామకార్థ భక్తిపరుడుగా ఏదో ఒక మాట విన్నాం వెళ్ళిపోయామనే పరిస్థితి మన బ్రతుకుల్లో ఉండకూడదు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, బైబిల్లో మీకున్న పరిజ్ఞానం ఎంతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం పుట్టుకతో పాపులమా కాదా? మీరు చెప్పాలి. అందరూ చెప్పాలి, పురుషులు చెప్పాలి. పుట్టుకతో పాపులమా కాదా? అందరూ అంగీకరిస్తున్నారు దీనికి? చేతులు ఎత్తండి. పుట్టుకతో పాపులం అన్నవాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. నేనేం అనలే మిమ్మల్ని, అవునని నోటితో ఒప్పుకున్నారు కదా, చేతులు ఎత్తి చూపించండి. నాకు ఒక ఐడియా ఉండాలి కదా. పుట్టుకతో పాపులమా కాదా? పోనీ అవన్నీ వదిలేయండి. మీరు ఏ బోధ విన్నారు? పుట్టుకతో పాపులని విన్నోళ్ళు చేతులు ఎత్తండి. పుట్టుకతో పాపులు అని మేము వింటున్నామండి, బలంగా విన్నాం, బలంగా నేర్చుకున్నాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చెవులు పనిచేస్తున్నాయి మీకు లేదా? అందరికీ చెవులు పనిచేస్తున్నాయి కదా. నేను అన్నది మీకు అర్థమైందా? నాకు హిందీలో రాదు, హిందీ రాదు మిమ్మల్ని తిట్టడానికి కూడా. మిమ్మల్ని తిట్టాలన్నా తెలుగులో తిట్టాలి నేను. కాబట్టి నా మాటలు మీకు అర్థమైతే మనం పుట్టుకతో పాపులం అనే బోధ విన్నోళ్ళు చేతులు ఎత్తి చూపించాలి. మీరు నమ్మొద్దులే విన్నోళ్ళు. మీరు నమ్ముతున్నారని నేను అనట్లేదు, మీరు నమ్ముతున్నారని నమ్మట్లేదు అనేది సెకండరీ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నారా లేదా చెప్పండి చాలు నాకు. రైట్, అదిగో పెద్ద ఆయన చేయెత్తారు. విన్నారు, అందరు విన్నారు కదా. మీరు కూడా విన్నారు. మరే చేతులు ఉన్నాయిగా, చూపించండి. ఉన్నాయి కదా, అందరికీ చేతులు ఉన్నాయిగా. రైట్ అంటే మీరు అందరూ విన్నారు. ఏం విన్నారు? బయట ఉన్నారు తమ్ముళ్ళు, మీరు విన్నారు కదా. బయట ఉన్న తమ్ముళ్ళు విన్నారా నాన్న? మీరు ఏం విన్నారు? మీరు అందరూ పుట్టుకతో పాపులే. రైట్, ఇది మీరు విన్న వాక్యం. గమనించాలి జాగ్రత్తగా. మీరు ఎవరైనా చెప్తే విన్నారా? బైబిల్లో చదివి తెలుసుకున్నారు? ఇది కూడా చెప్పండి నాకు. ఎవరో చెబితే విన్నారా? బైబిల్ చదివి నేర్చుకున్నారా? అది చెప్పాలి నాకు. ఇది రెండో క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, ఇట్స్ ఓవర్, వదిలేయండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మేమందరం బైబిల్ చదివి 66 పుస్తకాలు పరిశోధన చేసి మేము పుట్టుకతో పాపులమని బలముగా నమ్మి ప్రకటిస్తున్నాము, దాన్ని పాటిస్తున్నాము, దాన్ని విశ్వసిస్తున్నాము అనేవాళ్ళు చేయెత్తి చూపించండి. బైబిల్ చదివే ఇది నేను తెలుసుకున్నాను అనేవాళ్ళు కావాలి ఇప్పుడు నాకు. రెండో క్వశ్చన్, ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు అంటే ఫస్ట్ పాయింట్కే మీ అందరూ ఓటేశారు. అంటే మీరు చదవలేదు, ఎవరో చెప్తే విని తెలుసుకొని ఇప్పుడు దాన్ని నమ్ముతున్నారు. మేము పుట్టుకతో పాపులం అనే సంగతిని మీరు నమ్మారు, విశ్వసించారు. ఏమండి, ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న వస్తుంది, జాగ్రత్తగా వినండి. పుట్టుకతో నేను పాపినైతే నన్ను పుట్టించింది ఎవరు? మా అమ్మ, మా నాన్న, మా తాతయ్య? ఎవరు పుట్టించారు నన్ను? చెప్పాలి. అమ్మా నాన్న అనుకుంటే నేను పుట్టగలనా? మా అమ్మా నాన్న అనుకున్నంత మాత్రాన్ని నేను పుట్టగలనా? నువ్వు పుట్టగలవా? నువ్వు పుట్టలేవుగా. అంటే నీ పుట్టుక వెనక ఎవరి ప్రమేయం లేదు? అమ్మ ప్రమేయం లేదు, తర్వాత నాన్న ప్రమేయం అంతకంటే లేదు. అమ్మకి తెలీదు నువ్వు పుడతావని, నాన్నకి తెలీదు. అసలు ఆడబిడ్డ పుడుతుందో మగపిల్లాడు పుడతాడో అమ్మకి తెలీదు, నాన్నకి తెలీదు. పుట్టిన తర్వాత వీడు పుట్టాడు అని అనుకోవాలి. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే, వాడి రూపురేఖలు ఎలా ఉంటాయో కూడా వీళ్ళకి తెలియదు. నల్లగా ఉంటారో తెలీదు, తెల్లగా ఉంటారో తెలీదు, ఎర్రగా ఉంటారో తెలీదు, ఈమె పోలికలో ఉంటారో, ఈమె భర్త పోలికలో ఉంటారో, ఈమె తల్లిదండ్రుల పోలికలో ఉంటారో, అతని తల్లిదండ్రుల పోలికలో ఉంటారో, అసలు ఎవరి జీన్స్ వస్తాయో కూడా ఈమెకి తెలీదు. వంశపారంపర్యంగా ఎవరి పోలికల్లో వీళ్ళు పుడతారో, అసలు ఏ విధంగా వీళ్ళ ఆకృతి ఉంటుందో, ముక్కు ఎలా ఉంటుందో, కళ్ళు ఎలా ఉంటుందో, కాళ్ళు ఎలా ఉంటాయో, చేతులు ఎలా ఉంటాయో, వైకల్యంతో పుడతాడో లేకపోతే మామూలుగా ఆరోగ్యంగా పుడతాడో ఏమీ తల్లిదండ్రులకు పుట్టేంత వరకు తెలీదు. దీన్ని బట్టి మన పుట్టుక వెనక ఎవరి ప్రమేయం లేదని అర్థమైంది.
మనుషుల ప్రమేయం లేదు, తల్లిదండ్రుల ప్రమేయం లేదని అర్థమైంది. రైట్. మరి ఎవరి ప్రమేయం ఉన్నదని మీకు అర్థమవుతుంది? దేవుడి ప్రమేయం ఉందని మీ అందరికీ అర్థమవుతుంది. రాత్రి మీకు ఒక మాట చెప్పాను, అన్యజనుల మధ్య దేవుని నామం దూషింపబడే పనులు మనం ఎప్పటికీ చేయకూడదు. మొన్ననే విజయవాడలో ఒక పండితుడు మాట్లాడుతున్నాడు, హైందవ సోదరుడు ఒక పండితుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ క్రైస్తవుల గురించి ఆయన మాట్లాడుతూ అన్నాడు, వీళ్ళు జన్మతో మేము పాపులం అంటారు, వీళ్ళు జన్మతో మేము పాపులం అంటారు. ఆయన కాకినాడకు చెందిన ఆయన ఒక పండితుడు, ఒక గురువు గారు. ఆయన మాట్లాడుతూ వీళ్ళు జన్మతో మేము పాపులం అంటాడు. జన్మతో మీరు పాపులు అనుకున్నప్పుడు క్రైస్తవులారా, మీరు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకెందుకురా జన్మనిస్తున్నారు, పాపులకెందుకురా జన్మనిస్తున్నారు, పాపుల్ని పుట్టించాల్సిన అవసరత మీకేంట్రా, ఆపండ్రా అన్నాడు. బాగుందా లేదా? బాగానే ఉంది కదా. మరి అతను చెప్పింది బాగానే ఉంది, మీరు చెప్పిన బోధ అలా ఉంది, అతను చెప్పిన సజెషన్ కూడా బాగుంది. ఒక కుంటి కుర్రాడు నీకు పుడతాడని నీకు తెలిసినప్పుడు కుంటోడికి జన్మనిస్తావా, కనకుండా ఉండడం మా బెటరా? ఒక గుడ్డివాడు నీ కడుపున పుడతాడని తెలిసినప్పుడు గుడ్డోడికి జన్మనిస్తావా, కనకుండా ఉండడం బెటరా? వాడు జీవితాంతం గుడ్డివాడే బాధపడతాడని నీకు తెలిసినప్పుడు ఆ గుడ్డోడికి నువ్వు జన్మనిస్తావా? చెప్పండి, ఇస్తావా? ఒక బిడ్డ ఈ పాలు తాగితే చచ్చిపోతాడని తల్లికి తెలిసింది, తల్లి ఆ బిడ్డకు పాలు ఇస్తుందా? అది తల్లి ప్రేమనా? ఇస్తే తల్లి ప్రేమేనా? నా పిల్లాడు ఈ పాలు తాగితే చచ్చిపోతాడు, అందులో విషం కలిసింది అని ఎవరికి తెలిసింది? తల్లికి తెలిసిపోయింది. తల్లి ఇప్పుడు ఆ పిల్లాడికి చేతులారా తీసుకెళ్లి పాలు ఇచ్చి నువ్వు తాగునాయనా, చచ్చిపోనాయనా అని అంటదా? అన్నది కదా. మరి మీ కడుపున పాపులు పుడతారని తెలిసినప్పుడు మీరెందుకు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మీరెందుకు పిల్లలు కంటున్నారని అడిగాడు. మీ కడుపున పుట్టేది పాపులే కదా. పాపికి భూమి మీదకి ఎందుకు పంపిస్తున్నావు? ఒక పాపిని ఎందుకు పంపిస్తున్నావు భూమి మీదకి? నువ్వు పెళ్లి మానేయచ్చు కదా. భార్యతోనో భర్తతోనో సంసారం చేయడం మానేసి పిల్లల్ని కనడం ఆపేయచ్చు కదా. నువ్వెందుకు పిల్లల్ని కంటున్నావు? నువ్వెందుకు ఒక పాపికి భూమి మీద జన్మనిస్తున్నావు అని అడిగాడు. సమాధానం ఉందా క్రైస్తవుల దగ్గర? సమాధానం చెప్పగలవా? రాత్రి మీరు మాట విన్నారు, ఒక పేతురు రాసిన మొదటి పత్రిక 3:15లో ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను రాత్రి. ఏంటది? మీలో ఉన్న నిరీక్షణను కూర్చి మిమ్మల్ని హేతు అడిగే ప్రతివాడికి సాత్వికంతో సమాధానం చెప్పడానికి మీరు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి అన్నాడు. మరి ఇప్పుడు అలా ప్రశ్నించిన వారికి మనం సమాధానం చెప్పాలి కదా. పరిపూర్ణానంద గారు ప్రశ్నించారు కాకినాడలో మొన్ననే. మరి అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే సమాధానం చెప్పగలిగే స్థాయి లేని క్రైస్తవుల్ని చూసి నాకు చాలా బాధ అనిపించిందండి. అయితే ఇలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు. ఇప్పుడు మిమ్మల్ని సూటిగా మరో ప్రశ్న అడుగుతున్నాను. నీది పెళ్ళి లేదా నీ పుట్టినరోజు ఫంక్షన్, అందరినీ ఆహ్వానించావు. నీ పెళ్ళి లేదా నీ పుట్టినరోజు ఫంక్షన్ ఉంది, అందరిని ఆహ్వానించావు, మేమందరం వచ్చాం. నేను వచ్చేటప్పుడు నీ మీద బాగా ప్రేమతో పగిలిపోయిన ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ప్యాక్ చేసి నీ చేతిలో పెట్టేశాను. పగిలిపోయిన గిఫ్ట్, పని చెయ్యని గిఫ్ట్. ఒక ఆక్వేరియం అనుకోండి పగిలిపోయింది, ఒక తాజ్మహల్ బొమ్మ అనుకోండి 2 ముక్కలు అయిపోయింది. ఏదైనా సరే మొత్తం మీద నేను తీసుకొచ్చిన గిఫ్ట్ ఏమైంది? పగిలిపోయింది. పగిలిపోయిన దాన్ని ప్యాక్ చేసేసి నీట్గా స్టిక్కర్ అంటించి హ్యాపీ బర్త్డే టు యూ అని నీకు రాసి, దాని మీద నా పేరు ఎంతంత అక్షరాలతో పెద్దగా రాసుకొని స్టిక్కర్ అంటించి నీ చేతిలో పెట్టా. తీసుకున్నావు, ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయావు. ఆహా నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడా అని ఆనందంగా రిబ్బన్ ఓపెన్ చేసావు, గిఫ్ట్ ప్యాకింగ్ ఓపెన్ చేసావు. తీసేసరికి ముక్కలుగా పగిలిపోయిన గాజు ముక్కలు ఉన్నాయి అందులో. ఏం చేస్తావు చెప్పు? లేదా అంటించడానికి ట్రై చేసి గమ్ తీసుకుని అతికించినట్టుగా కూడా నీకు అర్థమైంది. ఏం చేస్తావు చెప్పు? ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతావా? ఫోన్ చేసి మరీ ఆనందాన్ని పంచుకుంటావా ఫ్రెండ్తో? ఫోన్ చేసి నీ భర్త ఆఫీసు నుంచి వస్తూ పండగ కదా అని నీకు చీర తెచ్చాడు, శుభ్రం ముక్కలుగా చిరిగిపోయి చీకిపోయి ఉంది అది. ఇలా తీసేసరికే పీస్లా రాలిపోతుంది. అది తెచ్చి నీకు ఇచ్చాడు, కట్టుకో ప్రియా అని. ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? హ్యాపీయా?
సంతోషమైనా నీకు అలా చిరిగిపోయిన చేరిస్తే అసలు ఒప్పుకో. చిరిగిపోయిన గిఫ్ట్ ఇస్తే నీకొద్దు, చిరిగిపోయిన చేరిస్తే నీకొద్దు, పగిలిపోయిన వస్తువు నీకు తెచ్చిస్తే నీకు వద్దు. సరే ఇవన్నీ కాదు కానీ బురదలో ఉంచేసి బురదలో మగ్గిపోయినటువంటి ఒక ప్యాంట్ షర్ట్ పెళ్లి రోజుగా దాన్ని భార్య నీట్గా మంచి బాక్సులో ప్యాక్ చేసి తెచ్చి నీ చేతిలో పెట్టింది. ఓపెన్ చేసావు, నా భార్య నాకు గిఫ్ట్ ఇచ్చింది అని. అదంతా బురదలో ఉంది, దాని నిండా బురద పట్టి కంపు కొడుతుంది. ఓపెన్ చేసి తీసుకోగానే నా భార్య ఎంత మంచి షర్ట్ ఇచ్చిందని వేసుకు తిరుగుతావా? కంపు కొట్టేది. వెంటనే ఏమని అడుగుతావు భార్యని? పగ ప్రతీకారం ఉంటే వేరే విధంగా తీర్చుకోవచ్చు కదా, ఇలాగే ఇవ్వాలా? అంటే నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పడానికా ఇలా చేసావు? నేనంటే నీకు అసహ్యం అని చెప్పడానికా ఇలా చేసావు? ఆ మాత్రం దానికి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? బీపీ రేజ్ అయిపోద్ది, టాబ్లెట్లు ఎక్కడనే వెతుక్కోవాలి, అక్కడ నుంచి మాటలు మంచిగా రావు. ఎంత ఇబ్బంది పడిపోతారు, ఎంత కష్టపడిపోతారు. మీకు సంబంధించినంత వరకు చెత్త గిఫ్ట్ ఎవడో మీకు ఇవ్వడానికి వీలు లేదు. మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి పిలిచి పాచిపోయిన పప్పు వేసి అన్నం పెట్టాను అనుకోండి, ఎవరు తింటాడు? ఏమయ్యా, ఆ మాత్రం దానికి భోజనానికి పిలవడమే మానేయొచ్చు కదా. పాచిపోయిన పప్పు కుక్క తినేసిన ప్లేట్లో అన్నం పెడతావా నాకు? ఎంత ఇబ్బంది పడిపోరండి. రైట్, ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నాను. పాపంతో కూడుకున్న బహుమానాలు దేవుడిస్తున్నాడా? ఇస్తాడు. అసలు దేవుడు పరిశుద్ధుడు. పాపం అంటే ఆయనకి అసహ్యం. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలి అని ప్రకటించిన వాడు. అలాంటి దేవుడు తానిస్తున్నటువంటి బహుమానాలు పాపంతో పూడ్చిపెట్టి, పాపంతో అంటించేసి, పాపంతో చుట్టబెట్టి నీకు గిఫ్ట్గా ఇస్తాడా? బిడ్డలు దేవుడిచ్చే గిఫ్ట్లా కాదా? మీరు చెప్పాలి నాకు. కాదా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం మీన్స్ గిఫ్ట్. గర్భఫలము సాక్షాత్తు పరలోకపు తండ్రి ప్యాక్ చేసి అమ్మ కడుపులో 9 నెలల పాటు ప్యాకింగ్ ఎన్ని రోజులు పట్టింది ఆయనకి? నీ గిఫ్ట్ ప్యాకింగ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అర్ధగంట, అంతేనా? నీ గిఫ్ట్ ప్యాక్ చేయడానికి అరగంట పడుద్ది, లేదా నీ గిఫ్ట్ సెలెక్ట్ చేయడానికి 1 రోజు పడుద్ది. ఆయన గిఫ్ట్ సెలక్షన్కి ఎన్ని రోజులు పట్టింది? 9 నెలలకు ముందే సెలక్షన్ అయింది. జగత్తుకు పునాది వేయబడక మునిపే సెలక్షన్ జరిగింది. నువ్వు ఇక్కడికి రావాలన్నది ఈరోజు సంకల్పం కాదు, జగత్తుకు పునాది వేయబడక మునుపు. అంటే సెలక్షన్కే కోట్ల సంవత్సరాలు పట్టింది. సెలెక్ట్ అయిన తర్వాత ఆ సెలెక్ట్ అయిన బిడ్డను అనేక గర్భాలు దాటించుకుంటూ తీసుకొచ్చి అమ్మ కడుపులో ప్రవేశపెట్టి ప్యాక్ చేయడానికి గిఫ్ట్ ప్యాకింగ్కి 9 నెలలు పట్టింది. ఇన్ని సంవత్సరాల సెలక్షను, ఇన్ని 9 నెలల పాటు గిఫ్ట్ ప్యాకింగు. ఆ ప్యాక్ చేసిన గిఫ్ట్ తీసుకొచ్చి నీకు నీ భర్తకి ఇస్తున్నాడు. అదే కీర్తనలో మీరు చదువుకున్నారు. 127వ కీర్తన 3వ వచనం. 127వ కీర్తన 3వ వచనం చూడండి ఏమనుందో. అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. 127వ కీర్తన 3వ వచనం. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. చూసారా, ఎవరిచ్చు బహుమానం అట? గర్భఫలము దేవుడిచ్చే గిఫ్ట్. మరి ఆయన గిఫ్ట్ పాపంతో కూడుకున్నది ఇస్తాడా? ఆయనకి అసలు పాపం అంటే ఇష్టమే ఉండదు. అర్థమవుతుందా? ఆయనకు అసలు పాపం అంటే ఇష్టమే ఉండదు. పాపం అంటే ఇష్టమే లేనివాడు పాపంతో కూడుకున్న బహుమానాన్ని మీకు ఎలా ఇస్తాడు? ఎవడో అజ్ఞాని బైబిల్ చదవకుండా చెబితే మీరు ఎందుకు నమ్ముతున్నారు? కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు మీరు చేసే ఈ బోధ వల్ల ఎవరిని మీరు తప్పుపడుతున్నట్టు చెప్పండి? ఎవరికి నష్టం చేకూర్చినట్టు మీరు? సాక్షాత్తు దేవుడికి. మీకే ప్రాబ్లం లేదు. పాప బయట తిరుగుతూ ఉంటుంది, మురుగ్గా గత్తరగా, జుట్టు సరిగా దువ్వుకోకుండా, బట్టలు సరిగా శుభ్రం లేకుండా బయట తిరుగుతుంది అనుకోండి. పాప అడుగుతారు, ఏమ్మా ఇలా ఉన్నావు ఏంటంటే, మా అమ్మ నన్ను రెడీ చేయలేదు. అప్పుడు ఎవరిని తిడతారు? మురుగ్గా ఉన్నందుకు పాపది తప్ప, సరిగా రెడీ చేయకుండా బయటకు వదిలేసినందుకు అమ్మది తప్ప. ఎవరిని తిడతారు చెప్పండి మీరు? కామన్ సెన్స్. ఎవరిని తిడతారు మీరు? ఆ తల్లి మీకు బాగా పరిచయస్తురాలు అయితే పిలిచి, ఏమమ్మా పాపని సరిగా తలదువ్వి స్కూల్కి పంపించచ్చు కదా, కొంచెం పౌడర్ రాసి నీట్గా స్నానం చేయించి స్కూల్కి పంపించచ్చు కదా, ఎలా ఉంది చూసావా?
అసలు శుభ్రంగానే లేదు, కంపు కొడుతుంది. ఇలా మీరు స్కూల్కి పంపించడం కరెక్టేనా? అసలు నీకు బుద్ధి ఉందా అని ఎవరిని అడుగుతారు? పాపనా తల్లినా? రైట్. ఇప్పుడు ఎవరిని అడగాలి మరి? పాపంతో పుట్టించినందుకు ఎవరిని అడగాలి? అందరూ ఆయన్ని అడుగుతున్నారు. చెప్పు సమాధానం. చెప్పినాం. ఇప్పుడు అందరూ దేవుణ్ణి దూషిస్తున్నారు. చెప్పు సమాధానం. దౌర్భాగ్యపు బోధలు చేశారు తప్ప బైబిల్లో ఏముందో, దీనివల్ల మనం ఈ బోధ బోధించడం వల్ల దేవుడికి ఏమైనా నష్టమేమో, ఈ బోధ బోధించడం వల్ల దేవుడు ఏమైనా కించపరచబడతాడేమో, అవమానాల పాలవుతాడేమో అని ఒక్కడు ఆలోచించలేదు. మళ్ళీ పెద్ద పెద్ద రెవరెండ్లు, బిషప్లు, బోడిగుండ్లు, టైర్ బాండ్లు, జేమ్స్ బాండ్లు చాలామంది ఉన్నారు. ఎవ్వడు ఆలోచించట్లేదు. ఏమైనా అంటే మాత్రం నొప్పి. నీకు నొప్పి అయినా పర్వాలేదు, దేవుడికి నొప్పి కలగకూడదు. నువ్వు చేసే తప్పు వల్ల ఆయనకు నొప్పి కలగకూడదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. దెయ్యం ఎవరినైనా ప్రేరేపించి తప్పులు చెప్పిస్తుందేమో అని. ఇక రెండో పాయింట్, దేవుడికి అవమానం తీసుకొచ్చారు. రైట్. ఇక రెండో పాయింట్ బాగా వినాలి మీరు, ప్రతి పాయింట్ వినాలి. అన్ని క్లారిఫై చేస్తాను మీకు. బైబిల్లో అన్ని క్లారిఫై చేసి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను. మీరు ఆల్రెడీ 51వ కీర్తనకి వెళ్ళిపోయి ఉంటారు నాకు తెలిసి. పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించని, ఇవన్నీ మీకు గుర్తు చేస్తాయి. కామన్. అన్నీ చెప్తాను. అన్నీ చెప్పి శుభ్రంగా మిమ్మల్ని వాష్ చేసి పంపిస్తాను. అర్థమవుతుందా? అవాక్ అవ్వాలి మీరు. ఇది టైడ్ బార్ కాదు, వాక్యం. వాక్యం అనే ఈ బార్కి ఒక్కసారి మీరు అలా స్కాన్ అవ్వగానే ఏమవ్వాలి? మీరు అవాక్ అయ్యారా అనాలి. ఎందుకంటే వాష్ చేసి పంపించాలి మిమ్మల్ని. రైట్. ఇక్కడ రెండో క్వశ్చన్, దేవుడికి అవమానం తీసుకొచ్చాం ఈ బోధ వల్ల. రైట్. దాన్ని పక్కన పెట్టండి. ఇక మరో క్వశ్చన్ రైట్ చేస్తానని జాగ్రత్తగా వినండి. పిల్లాడు పుట్టాడు మీకు. ఎన్నాళ్ళు వెయిట్ చేస్తే? 9 నెలలు వెయిట్ చేస్తే. ఆల్రెడీ భార్య హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటుంది. భర్తకు ఫోన్ వస్తుంది. ఏమని? ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. అత్తగారు, మామగారు, బంధువులు ఎవరో ఒకరు ఫోన్ చేసి, అరే నాయన నీకు పాపి పుట్టాడు రా, తొందరగా రారా చూడ్డానికి అన్నాడు. ఒక అందమైన పాపి పుట్టాడు రా నీకు. ఎలా ఉంటుంది మీ రియాక్షన్ చెప్పండి? చెప్పాలి, తండ్రులు చెప్పాలి ముందు. ఒక అందమైన పాపాత్ముడు పుట్టాడు రా నీకు అడుపున. భలే ఉన్నాడురా బుజ్జి బుజ్జిగా మీ పాపాత్ముడు. ఎర్రగా బాగున్నాడురా మీ పాపాత్ముడు అని అనగానే ఏ తండ్రి అయినా, అబ్బా నాకు పాపి పుట్టాడా, నాకు పాపి పుట్టాడా, నిజమేనా, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు పుట్టాడు? ఇప్పుడే. ఆహా అని ఆనందంగా వచ్చేస్తాడా తండ్రి? ఆ ఫోన్ చేసిన వాడికి లెఫ్ట్ రైట్ ఇస్తాడా? చెప్పండి. నోర్మోయ్ నికృష్టుడా, బుద్ధి జ్ఞానం లేదురా నీకు? లేక లేక నాకు కడుపు పుడితే, నా కడుపున కొడుకు పుడితే నాకు ఎవడు పుట్టాడంటావురా నువ్వు? పాపి పుట్టాడంటావా? నువ్వు మనిషివా పశువా? అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీకు చిన్న పెద్ద తేడా లేదా? చిన్న పిల్లల్ని ఎలా అనిపిస్తుంటారా నీకు ఆ మాట? అని అంటారా అనరా? అంటారు. రైట్. ఇక మీ దగ్గరికి వద్దాం. మీకు ఆపరేషన్ చేసి బిడ్డను బయట తీశారు. ఆడపిల్ల పుట్టింది. నర్సు వచ్చింది. పాపను శుభ్రంగా క్లీన్ చేసి తీసుకొస్తారు కదా మరి హాస్పిటల్లో. క్లీన్ చేసి తీసుకొచ్చి నీ పక్కనే ఊయల్లో పడుకోబెడుతూ స్పృహ వచ్చిన నీతో నర్సు అంటుంది, అమ్మా నీకు ఒక అందమైన పాపి పుట్టిందమ్మా. ఒక పాపాత్మురాలు నీ గర్భాన గుండా బయటకు వచ్చిందమ్మా. ఎంత బాగుందో చూడమ్మా పాపాత్మురాలు. నీ రియాక్షన్ ఏంటి చెప్పు? చాలా సంతోషం నర్సు, చాలా సంతోషం. ఇంత మంచి పాపాత్మురాలు నా కడుపున పుడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా మంచి పాపాత్మురాలు నా కడుపున పుట్టింది. ఈ పాపిని నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఇంకా అలాంటివి ఉండవు, అన్ని తందనాలే అక్కడ. నాట్ వందనాలు, ఓన్లీ తందనాలు. క్యా ఎందుకు తందనాలు? కోపం. ఆ కుట్లు, బాధ, ఆపరేషన్, నొప్పి అంతా మర్చిపోద్ది. నర్సు మీద ఇంత ఎత్తులు వేసిపోద్ది. అంత ఎత్తులు వేసిపోయి మాట్లాడుద్ది. నీకు అసలు బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా, ఏం మాట్లాడుతున్నాడు? నా కూతురిని పాపాత్మురాలంటావా నువ్వు? నీకే ఎంత బాధగా ఉంటే ఇన్ని రోజులుగా ఎంతమంది దౌర్భాగ్యులు, అనేక మంది పసిబిడ్డలను పట్టుకుని పాపులు 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 అంటుంటే సర్వోన్నతుడైన దేవునికి ఎంత బాధ కలిగి ఉంటుంది? దేవుణ్ణి బాధ పెట్టే ఈ బోధ కరెక్టేనా? ఎప్పుడు మీరు ఆలోచించలేదుగా ఇలాంటి విషయాలు? ఎప్పుడు మీరు ఆలోచించలేదు. అందుకే మాసిపోతుంది క్రైస్తవ సమాజం.
అందుకే ఎవడు పడితే వాడు మాట్లాడుతున్నాడు బైబిల్ గురించి, క్రైస్తవ్యం గురించి. మొన్న కాకినాడ ఆయన మాట్లాడుతుంటే టీవీలో చూసి నాకు చాలా బాధేసింది. వీళ్ళకి అవకాశం ఇచ్చేసాం మనం. పరిపూర్ణంగా తెలియని పరిపూర్ణంగా మాట్లాడుతున్నారు. బాధేసింది నాకు. మరి మనం సమాధానం చెప్పాలి, అందుకే మాట్లాడుతున్నాను. ఇక రెండో పాయింట్, బిడ్డలు పుట్టినప్పుడు కామన్గా పేరు పెట్టమని ఎక్కడ తీసుకొస్తారు మీరు? చర్చికి తీసుకొస్తారు, అయ్యగారు చేతిలో పెడతారు. అయ్యగారు మంచి పేరు పెట్టండి, ప్రార్థన చేసి పేరు పెట్టండి. అప్పుడు అయ్యగారు లేచారు, బిడ్డను చేత్తో పట్టుకుని ఎత్తుకొని ప్రార్థన మొదలు పెట్టారు. పరలోకమందున్న మా తండ్రి, నువ్వు ఇచ్చినటువంటి గొప్ప బహుమానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, నీ పిల్లలను నువ్వు ప్రేమించి చక్కటి గర్భఫలాన్ని భార్యాభర్తలిద్దరికి దయచేశావు కాబట్టి నీ మహిమ కొరకు ఈ బిడ్డకు ఘోరపాపి అని నామకరణం చేస్తున్నాను తండ్రి అన్నాడు. ఏ పాపి? ఘోరపాపి. బాగుంది కదా పేరు. ఎవరికైనా పెట్టారా మీ పిల్లలకి? ఎవరికి పెట్టలేదా? మరి పెట్టండి, తప్పే ఉంది. పుట్టుకతో పాపులు అన్నారు కదా, పెట్టండి. మీ ఇంటి పేరు ఎస్ అనుకోండి, ఎస్ ఘోరపాపి. మీ ఇంటి పేరు కే అనుకోండి, కే ఘోరపాపి. బాగుంది కదా. టీ అనుకోండి, మీ ఇంటి పేరు టీ ఘోరపాపి, పి ఘోరపాపి. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఘోరపాపి ఇలా రారా అని పిలుస్తుంటారు పిల్లలు. ఎప్పుడు పెట్టరు కదా పిల్లలకి, ఇలాంటి పేర్లు పెట్టరు, అయ్యగారు పెట్టరు. పెడితే మీరు ఒప్పుకోరు. కానీ ఏమని బోధిస్తారండి? పుట్టుకతో పాపులమా. ఎంత ఘోరమైన పరిస్థితికి దిగజారిపోయిందో క్రైస్తవ సమాజం. ఎప్పుడు ఎవ్వడూ ఆలోచించలేదో. ఆలోచిస్తే ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పటి వరకు మనం ఎవరిని చెడ్డ చేసామో మన బోధల ద్వారా? దేవుణ్ణి చెడ్డ చేసాం. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నాను, బాగా వినాలి. ఎప్పటి వరకు మనం ఎవరిని చెడ్డ చేసాం? ఏ దేవుణ్ణి చెడ్డ చేసాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వస్తున్నాను. భూమి మీదకి వచ్చాడు కదా ఆయన. ఇప్పుడు బిడ్డ పాపాత్ముడైతే, పుట్టిన బిడ్డ పాపాత్ముడైతే ఆ పాపం ఎవరి ద్వారా బిడ్డకు సంక్రమిస్తుంది? ఎవరి ద్వారా? తల్లిదండ్రుల ద్వారా. రైట్. తల్లిదండ్రుల ద్వారా ఎలా సంక్రమిస్తుందట? ఎలా సంక్రమిస్తుంది? వీళ్ళిద్దరూ ఆల్రెడీ పాపాత్ములండి. వీళ్ళిద్దరూ కలిసి బిడ్డను కన్నారు కాబట్టి ఇద్దరు, ఆ బిడ్డ ఎవరు? పాపాత్ముడు. అంటే వీళ్ళిద్దరూ కలవడం పాపమా? భార్యాభర్తలిద్దరూ పెళ్ళైన తర్వాత సంసారం చేయటం అంటే ఏక శరీరంగా మారటం, అది పాపమా? చెప్పండి, పాపమా అది? భార్యాభర్తలిద్దరికి ఫస్ట్ నైట్ చేస్తారు కదా పెళ్ళైన తర్వాత, ఫస్ట్ నైట్, అది పాపమా? పాపం అయితే దేవుడు ఏమనాలి? మీరు పెళ్లి మాత్రమే చేసుకోండి, ఎప్పటికీ మీరిద్దరూ ఒక్కటిగా మారటానికి వీలు లేదు అనాలి. అన్నాడు అలాగా? వారిరువురు ఏమయ్యుందురు? ఏక శరీరము. భార్యాభర్త ఇద్దరు ఏమైపోతున్నారట? ఒక్కటే శరీరంగా మారుతున్నారు. ఒక్కటే శరీరం అంటే రెండు శరీరాల కలయిక. రెండు శరీరాలు కలిసి ఒక్కటే శరీరంగా మారుతున్నారు. ఆదాము హవ్వలను పిలిచాడు, మీరు ఫలించి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. అంటే మీరు ఫలించి అంటే మీరిద్దరు కలవడం తప్ప రైటా? మీరిద్దరు కలవడం కరెక్టా కాదా? ఫస్ట్ నైట్ కరెక్టా కాదా? కరెక్ట్. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ ఏక శరీరంగా మారటం అనేది దేవుని యొక్క సంకల్పం. ఇక మనందరం పెళ్లి కార్డుల మీద ఒక లైన్ రాస్తాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం ఏమని రాస్తాం? అది కూడా చూడండి. పెళ్లి కార్డుల మీద రాసే లైన్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఏమని రాస్తారు పెళ్లి కార్డుల మీద మీరు? ఏంటట? ఘనమైనది అని ఆపేసింది. ఇక్కడ ఒక చెల్లి మాట్లాడుతూ ఏమంటట? ఘనమైనది ఆపేసింది. ఘనమైనది అని ఆగిపోయింది. అక్కడ వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని ఫుల్ స్టాప్ పెట్టింది. అక్కడ ఫుల్ స్టాప్ ఉందా? లేదు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను
నెక్స్ట్ పాయింట్, పానుపు అంటే బెడ్. పానుపు అంటే ఏంటి? బెడ్. వివాహం తర్వాత వీళ్ళిద్దరూ ఫస్ట్ నైట్కి వెళ్తారు. ఏమండి, పానుపు అన్ని విషయములలో ఎలా ఉండాలట? నిష్కల్మషమైనది, కల్మషం లేని హృదయాలు కలిగి ఉండాలి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అన్నాడు. కల్మషం లేని హృదయాలు అంటే శరీర సంబంధమైన తుచ్చమైన కోరికలు తీర్చుకోవడానికి పానుపు ఎక్కట్లేదు, మీరు దేవుని యొక్క సంకల్పానికి తెరతీస్తున్నారు. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి మీరిద్దరూ భార్యాభర్తలుగా మారారు. మీరు ఫలించి, ఎక్కడ ఫలించి? పానుపు మీద ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి నా పిల్లలకు మీరు జన్మనిస్తున్నారు. పుట్టే బిడ్డలు ఎవరి బిడ్డలు? మీ బిడ్డలా? మీ బిడ్డలైనా పుట్టే బిడ్డలు కాదు. ఎవరి బిడ్డలు పుడుతున్నారు? మీ కడుపుకుండా. మీ కడుపుకుండా వచ్చే బిడ్డలు ఎవరి బిడ్డలు? సాక్షాత్తు పరలోకపు తండ్రి పిల్లలు. గర్భఫలం ఆయన ఇస్తున్న బహుమానం. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. నీ పిల్లలని చెప్పకో, ఆయన పిల్లల్ని నీ కడుపుకుండా పంపించాడు. అసలు మీరిద్దరూ పానుపు మీద కలవాల్సిందే ఆ పిల్లలకి భూమి మీదకి రంగప్రవేశం చేయడానికి. అంటే ఇప్పుడు పానుపు మీద కలవడం తప్ప కాదా? చెప్పండి, తప్ప కాదు. బైబిల్ ప్రకారంగా పానుపు మీద కలవడం, భార్యాభర్తలు ఇద్దరు కలవడం తప్పు కాదు. మరి తప్పు కానప్పుడు పాపం ఎలా వచ్చింది? చెప్పండి. తప్పు కానప్పుడు పాపంతో ఎలా పుట్టారు? కలయిక పాపం అనుకుంటే వాళ్ళు పాపులు, కలయిక పాపమే కానప్పుడు వాళ్ళు పాపులు కారు. కలయిక పవిత్రం. భార్యాభర్తలిద్దరు కలయిక పవిత్రం. అదొక పవిత్రమైన కార్యక్రమం, దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఆదికాండం 2వ అధ్యాయం 21. ఆదికాండం 2వ అధ్యాయం 21. ఆదికాండం 2వ అధ్యాయం 21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లా అంటున్నాడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని పెళ్లి తర్వాత విడిచి ఎఫెక్షన్ తగ్గించుకొని ఆ ప్రేమ వాత్సల్యం కొంత తగ్గుతుంది. ఎవరిని ఎక్కువ హత్తుకుంటాడట వీడు? భార్యను హత్తుకుంటాడు. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. చూసారా, ఇది దేవుడు ఏర్పాటు చేసిన విధి, ఆయన ఏర్పాటు చేసిన కట్టడ. అంటే ఇది పాపమేమీ కాదు. భార్యాభర్తల కలయిక పాపమే కాదు. పుట్టే పిల్లలు వాళ్ళ ప్రమేయం వల్ల పుట్టడమే లేదు. రైట్. ఇప్పుడు దేవుడు మనుషులిద్దరూ కలయిక ద్వారా పిల్లల్ని పుట్టిస్తే వాళ్ళు పాపులు అని అనుకుంటే కలయిక వల్ల పాపం లేదని మనకు అర్థమైపోయింది, ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. కలయిక వల్ల పాపమేమీ లేదు. వ్యభిచారికి బిడ్డ పుట్టినా వాడు పాపాత్ముడు కాడు, ఎందుకంటే కలయిక వల్ల పాపం లేదు. రైట్. ఇప్పుడు సెకండ్ పాయింట్, కలయిక వల్ల పాపం లేకపోతే మనిషిలో ఉన్న పాపం బిడ్డకు అంటుకుంటుందండి అనే వాదన వస్తుంది. కలయిక వల్ల ఎలాగో పాపం లేదు కదా, ఇది ఫిక్స్ అయిపోయింది, పక్కన పెట్టండి. ఇక రెండో పాయింట్, మనిషి నేను ఆల్రెడీ పాపం చేశానండి, నేను ఆల్రెడీ పాపం చేసే పిల్లాడిని అన్నాను, నా పాపం నా బిడ్డకు కూడా ఏమైపోద్దట? అంటుకుపోద్ది. ఎయిడ్స్ రోగం నీకు ఉందనుకో, నువ్వు బిడ్డను కంటే నీ బిడ్డకు కూడా ఏమొస్తుంది? ఎయిడ్స్ వస్తుంది. ఎందుకంటే రక్తాన్ని పంచావు కాబట్టి. నీ బిడ్డ నీ కడుపున పుడితే నీకు ఎయిడ్స్ రోగం ఉంటే నీ బిడ్డకు కూడా ఎయిడ్స్ రోగం వస్తుంది. ఆ రక్తాన్ని పంచావు. అది కూడా అన్ని సందర్భాల్లో రాదు, మందులు వాడితే మళ్ళీ రాకుండా నియంత్రించే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామంది గర్భిణీ స్త్రీలు హెచ్ఐవి వ్యాధితో బాధపడ్డ వాళ్ళ పిల్లలకి అన్నారు, వాళ్ళ పిల్లలకి హెచ్ఐవి వ్యాధి సోకలేదు. అంటే దాన్ని ఆపడానికి కూడా ఏమున్నాయి? మందులు ఉన్నాయి. రైట్. ఇప్పుడు పాపం చేస్తే పాపం వల్ల ఆ పాపం అంటుకుపోయి పిల్లాడికి వచ్చేసి పిల్లాడు పుడతాడు అనుకుంటే, మరియా వాళ్ళ అమ్మా నాన్న పరిశుద్ధులా పాపాత్ములా? మరియా వాళ్ళ అమ్మా నాన్న, మరియమ్మ వాళ్ళ అమ్మా నాన్న చెప్పండి, ఎవరు పరిశుద్ధులా పాపాత్ములా? పాపాత్ములే. ఎందుకు? నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. మరియమ్మ వాళ్ళ అమ్మా నాన్న
మరియమ్మను కన్నారు. ఒకవేళ జన్మ పాపం అనేది నిజంగా మీరు నమ్మిన బలమైన సిద్ధాంతం అయితే మరియమ్మ జన్మతో పాప కాదా? చెప్పాలి. ఇప్పుడు పాపే మీరు నమ్మిన సిద్ధాంతం ప్రకారం, బైబిల్ కాదు. మరియమ్మ వాళ్ళ అమ్మా నాన్న మరియమ్మను కన్నారు. మరియమ్మ జన్మతో పాప కాదా? పాపే. ఇప్పుడు మరియమ్మలో పాపం ఉందా లేదా? మీ బోధ ప్రకారంగా మరియమ్మలో పాపం ఉన్నట్టే మీ బోధ ప్రకారంగా. ఎందుకంటే జన్మ పాపం ఉందన్నారు. అప్పుడు మరియమ్మ ఒక అమ్మా నాన్నలకే పుట్టింది. వాళ్ళ అమ్మా నాన్నల కడుపుకుండా పుట్టినప్పుడు మరియమ్మకు కూడా ఏమొచ్చేయాలి? జన్మ పాపం వచ్చేయాలి. ఇప్పుడు అదే మరియమ్మ కడుపులోకి ఎవరు వచ్చారు చెప్పండి? ఇప్పుడు యేసుప్రభుకి కూడా ఏ పాపం ఉండాలి? మరి అంటుకోవాలి కదా. మా యేసుప్రభుకి బొడ్డు ఎవరి నుంచి వచ్చింది? పేగు మరియమ్మ నుండే. యేసుప్రభు కూడా ఎన్ని రోజులు ఉన్నాడు మరియ గర్భంలో? 9 నెలలు ఉన్నాడు. ఆమె ప్రసవ కాలము నిండినప్పుడు అని ఉంటుంది. 9 నెలలు ఉన్నాడు. ప్రసవ దినములు పూర్తయినప్పుడు 9 నెలల తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చారు. అలా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుకతో ఏమైపోవాలి? మరి నీ బోధ ప్రకారంగా పాప అయిపోవాలి. ఇది తెలియని ఒక అజ్ఞాని మాట్లాడుతూ అన్నాడు, యేసుక్రీస్తుని అమ్మా నాన్నల కడుపున కలయిక ద్వారా ఎందుకు పుట్టించలేదంటే, అమ్మా నాన్నల కలయిక ద్వారా పుడితే ఆయన కూడా పాప అయిపోతాడు కాబట్టి ఎవరి కడుపును పుట్టించాడట? కన్యక గర్భాన్ని పుట్టించాడని చెప్పాడు. వీడు ఎంత బుద్ధిహీనుడంటే కనీసం బైబిల్లో ఓనమహాలు కూడా రావు ఇలాంటి వాళ్ళకి. ఒకవేళ పాపం మనిషి రక్తం ద్వారా మనిషి ద్వారా అంటుకుపోయేది అయితే కన్యక కడుపును పుట్టినా అంటుకుపోద్ది, భార్యాభర్తలిద్దరూ కలిసి పుట్టినా అంటుకుపోద్ది, లేదా ఆదాములో నుంచి పక్కటెముకను విరిచి తయారు చేసినా అంటుకుపోద్ది. పాపం అనేది మామూలుగా మనలో నుంచి అంటుకుపోయేదే అయితే తల్లి కడుపునే పుట్టక్కర్లేదు, తల్లిదండ్రుల కలయిక ద్వారానే పుట్టక్కర్లేదు. ఎలా పుట్టినా వాళ్ళకి పాపం ఉంటుంది. ఒకవేళ కన్యక కడుపున పుట్టినందుకు పాపాత్ముడు కాదు అనుకుంటే, ఇప్పుడు ఇంకొక వండర్ఫుల్ షాకింగ్ న్యూస్ చెప్తాను మీకు. మంచు మోహన్ బాబు గారి అమ్మాయి మంచు లక్ష్మి మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు సినిమా నటుడు మోహన్ బాబు గారు తెలుసు కదా అందరికీ. వాళ్ళ అమ్మాయి మంచు లక్ష్మి మీ అందరికీ తెలుసు కదా. ఆమె మొన్ననే ఒక బిడ్డకు తల్లి అయింది. ఎలా తల్లి అయింది? ఆమె భార్యాభర్తల కలయిక ద్వారా కాదు. ఆమె శరీరంలో ఉన్న కణాలు, ఆమె భర్త శరీరంలో ఉన్న కణాలు కలిపి వేరొక ఆమె గర్భంలోనికి ప్రవేశపెట్టారు. వీళ్ళిద్దరికి సంబంధం లేదు. వీళ్ళిద్దరివి తీసుకెళ్ళి వేరొక ఆమె గర్భంలో ప్రవేశపెట్టి ఆమె కడుపు గుండా వీళ్ళు బిడ్డని కన్నారు. అప్పుడు మరి ఆ బిడ్డ ఎలా పుట్టినట్టు? కన్యక కడుపున పుట్టింది. ఆమెకి ఇంకా పెళ్ళి అవలా. ఆ అద్దె గర్భాన్ని ఇచ్చిన ఆమెకి ఇంకా పెళ్ళి కాలేదు. ఇప్పుడు ఈ బిడ్డ ఎవరి కడుపున పుట్టినట్టు? కన్యక గర్భాన్ని పుట్టింది. అలా 9 నెలలు మోసినందుకు గాను 1,00,000, 2,00,000, 5,00,000 ఇస్తారు. అంటే ఈమె మొయ్యాల్సిన పని లేకుండా ఈజీగా వేరొక గర్భం ద్వారా బిడ్డని కనడం, ఈమెకి ఇబ్బంది లేకుండా. వీళ్ళకి ఖాళీ ఉండదు కదా, రకరకాల పనుల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది లేకుండా వేరొక అద్దె గర్భం ద్వారా ఏం చేసేస్తున్నారు? వీళ్ళు పిల్లల్ని కనేశారు. ఏమండి, మరి ఇప్పుడు ఆ కన్య గర్భాన పుట్టినవాడు కూడా పరిశుద్ధుడేనా? ఆ కన్య గర్భాన పుట్టిన వాళ్ళు కూడా పరిశుద్ధులేనా? చెప్పాలి. మరి కన్యక అన్నదే లైవ్ ఎగ్జాంపుల్. అందుకే మీ కళ్ళ ముందు జరిగిన ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. కన్యక అన్నదే. ఆ కన్య గర్భాన పుట్టిన వాళ్ళు కూడా పరిశుద్ధులేనా? కాదు. పరిశుద్ధత అనేది లేదా పాపము అనేది తల్లి నుంచి రాదు. తల్లి నుంచి వస్తే కనుక యేసుక్రీస్తు కూడా ఖచ్చితంగా మరియమ్మ పాపం అంటుకుపోయి ఉండాలి. మరియమ్మ ఎందుకంటే జన్మపాపి. మరి మీ బోధ ప్రకారంగా మరియమ్మ జన్మపాపి. మరియమ్మ జన్మ పాపం పోలేదు. యేసుక్రీస్తు కూడా జన్మపాపం ఖచ్చితంగా వచ్చేసి ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు కూడా జన్మతో పాపి అవుతాడు. మీ బోధ మళ్ళీ ఎవరికి తగులుతుంది? ఎవరికి దెబ్బ కొడుతుంది? యేసుక్రీస్తు కూడా దెబ్బ కొడుతుంది. తండ్రి అయిన దేవుడిని అవమానించింది ఈ బోధ, కుమారుడైన క్రీస్తుని అవమానిస్తుంది ఈ బోధ. ఆయన సంకల్పాన్ని దెబ్బ కొడుతూ పరిశుద్ధాత్ముడు వ్రాయించిన మాటలను అర్థం చేసుకోకుండా పరిశుద్ధాత్ముడిని అవమానిస్తుంది ఈ బోధ. కాబట్టి ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మనం చేసే ఈ బోధ వల్ల ఎంత తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయో. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూద్దాం జాగ్రత్తగా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం.
ఏమనుంది చూడండి. దేవుడు నరులను, ఇది ఒకటి మాత్రం నేను తెలుసుకుని ఉన్నాను, దేవుడు నరులను దేవుడు నరులను ఎలా పుట్టించాడట? యథార్థవంతులనుగా పుట్టించెను. ఎలా పుట్టించాడు దేవుడు తన పిల్లల్ని, తన బహుమానాల్ని? యథార్థవంతులనుగా పుట్టించాడు. ఎందుకు దేవుడు పిల్లల్ని యథార్థవంతులుగా పుట్టించాడు? పసిపిల్లలండి, వాళ్ళు యథార్థవంతులే. పసిపిల్లలు యథార్థవంతులు. అక్కడ చివరిన ఒక పసిపిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడిని, ఆ పాపను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి, అదిగో లోపలికి వచ్చి నీ పసిపిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి, వీళ్ళు పాపులు అంటే మీరు ఒప్పుకుంటారా? చెప్పండి. ఆ చివరిన పసిపెట్టిన ఎవరైనా తీసుకురండి. ఆ చివర కూర్చుంది కదా బైబిల్ పట్టుకు చిన్న పాప, ఆ పాపను ఎవరైనా ఇక్కడ తీసుకురండి ఒకసారి. తల్లి ఉందా, తండ్రి ఉన్నాడా? రైట్, ఆ పాపను తీసుకురండి. ఆ పాపను తీసుకురండి ఎత్తుకొని. పాప బాబా? రైట్, పాపే కదా. రైట్, ఒకసారి ఆ పాప కాళ్ళలోకి ప్రశాంతంగా చూడండి. ఈ పాప పాపాత్మురాలా? చెప్పాలి. ఈ పాప పాపాత్మురాలా? ఆ పాప పాపాత్మురాలా? ఎవరైనా ఇక్కడ ఒప్పుకుంటారా పాపాత్మురాలంటే? ఆ పాపలో పాపమే ఉందండి. అంత నిస్వార్థపూరితమైన కళ్ళు, నిస్వార్థపూరితమైన నవ్వు, నిస్వార్థపూరితమైన మనసు, ఎవరికి కీడు చేయాలనుకోదు, ఎవరికి ద్రోహం చేయాలనుకోదు, ఎవరిని దోచుకోవాలనుకోదు, ఎవరిని చంపాలనుకోదు, ఎవరిని బాధ పెట్టాలనుకోదు. పెడితే తింటుంది, కొడితే పడుతుంది, ఏమైనా భయంగా బ్రతుకుతుంది. నిస్వార్థపూరితమైన మనసు ఆ పాపదే. ఇప్పుడు ఆ పాపను పాపాత్మురాలంటే దేవుడు ఆ పాపను ఎలా పుట్టించాడు? చెప్పండి, ఎలా పుట్టించాడు? యథార్థవంతురాలిగా పుట్టించాడు. ఎందుకు యథార్థవంతురాలిగా పుట్టిస్తున్నాడు? మీరు మాట్లాడుతూ అంటారు, నీ కొడుకు నీకంటే పవర్ఫుల్గా ఉంటాడు, సింహం కడుపుని ఎవరు పుడతారట? సింహమే పుడుతుంది అంటారు. వీడు తెగ మురిసిపోతుంటాడు, ఇంకా మాట అనగానే తెగ మురిసిపోతాడు. సింహం కడుపున సింహమే పుడుద్ది, నీ కొడుకు నీలాగే పవర్ఫుల్ క్యాండిడేట్, అప్పుడే తొడగొట్టేస్తున్నాడట. చాలా ఆనందపడిపోతాడు, నా కొడుకు నాలాగే పవర్ఫుల్ అని. మరి దేవుడు యథార్థవంతులనుగా పుట్టించాడనే మాట మనం చదువుకున్నాం కదా. ఇంతకు అసలు ఆయన ఎవరు? కీర్తనల గ్రంథం 18వ కీర్తన 30వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 30వ వచనం చూడండి జాగ్రత్తగా, ఏమనుందో. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు. ఎవరట ఆయన? దేవుడు ఎవరు? కీర్తన 18:30. ఇంకా తీస్తానే ఉన్నారు చాలామంది, తీయండి తొందరగా. కీర్తన 18:30 ఏముంది అందులో? దేవుడు యథార్థవంతుడు. దేవుడు నరులను ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగానే పుట్టించాడు. యథార్థవంతుడు కడుపులో నుండి ఎవరు వస్తారు? యథార్థవంతులే వస్తారు. సింహం కడుపున ఎవరు పుడతారు? సింహమే పుడుతుంది. యథార్థవంతుల కడుపున ఎవరు పుడతారు? యథార్థవంతులే పుడతారు. పుట్టిన బిడ్డలందరూ యథార్థవంతులు. వారు పెరిగి పెద్దయ్యాక, ఊహ తెలిసాక వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. బాగా ఆలోచించాలి మీరు. దేవుడు యథార్థవంతుడు కాబట్టి యథార్థవంతులనే పుట్టించాడు, పాపాత్ముల్ని పుట్టించలేదు ఆయన. పాపాత్ముల్ని పుట్టించాల్సినంత అవసరత ఆయనకి లేదు. కాబట్టి పిల్లలు పాపాత్ములనే బోధ, ఈ మాటలన్నిటినీ ఆలోచిస్తుంటే తప్పు అని ఖచ్చితంగా అర్థమైపోతుందండి. పిల్లలు పాపాత్ములు కాదండి, పిల్లల్లో పాపం లేదండి. అసలు పాపం ఎలా వస్తుందండి? పాపం ఎలా వస్తుంది? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి. ఎందుకు పెట్టాలి? చెప్పండి, ఎందుకు పెట్టాలి? చాలామంది జైల్లో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అందరూ బయట ఉన్నారు, వాళ్ళు ఎందుకు లోపల ఉన్నారు, మీరు ఎందుకు బయట ఉన్నారు చెప్పండి. చాలామంది ఆడవాళ్ళు జైల్లో ఉన్నారు, మగాళ్ళు జైల్లో ఉన్నారు. ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు బయట కూర్చున్నారు, మగాళ్ళు బయట కూర్చున్నారు. మీరెందుకు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎందుకు జైల్లో ఉన్నారు, మీరు నాకు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు నేరము చేశారు కాబట్టి నేరస్తులు అని పిలువబడుతూ, పాపాత్ములు అని పిలువబడుతూ జైల్లో ఉన్నారు. ఏం చేశారు కాబట్టి? పాపము చేశారు కాబట్టి. పాపం అనేది ఎలా వస్తుంది? పాపం అనేది ఎలా వస్తుంది? చేస్తే వస్తుంది. ఇలా అంటిచ్చేస్తే రాదు. ఇలా తగులుకుని వెళ్ళిపోయి, నేను పాపి నీకు తగులుకున్నాను కాబట్టి నీకు కూడా ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది.
నువ్వు నా కడుపులో పుట్టావు కాబట్టి నీకు కూడా ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. పాపం పుడితే రాదు, పాపం పుడితే వస్తుంది అనుకుంటే యేసుక్రీస్తు కూడా ఒక జన్మ పాపికే పుట్టాడు నీ బోధ ప్రకారంగా. మరియ కూడా నీ బోధ ప్రకారంగా జన్మ పాపి. ఆమె ఇద్దరు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టింది. ఇంకా గట్టిగా మాట్లాడితే యేసుక్రీస్తు శరీరం ఎవరిచ్చారు? యేసుక్రీస్తుకి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకంలో నుంచి వచ్చిందా, మరియమ్మలో నుంచి వచ్చిందా? మరియమ్మలో నుంచి వచ్చింది. పరలోకం నుంచి వచ్చింది ఆత్మ ఒకటే. పరలోకం నుంచి మరియ గర్భంలోకి వచ్చింది ఆత్మ ఒకటే. శరీరం మాత్రం ఎవరిచ్చారు? మరియే ఇచ్చింది. అందుకే శరీరమును బట్టి ఆయన ఆదాము గర్భంలో నుండే వచ్చాడు. మరియకు శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుండే వచ్చింది. బాగా చూడాలి. రోమపత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనాలు, 2 నుంచి 7 వచనాలు కలిపి ఉంటాయి చూడండి. 7వ వచనం చాలా పెద్దది. రోమపత్రికలో మొదటి అధ్యాయంలో 7వ వచనం చాలా పెద్దది. అందులో 1, 2, 3, 4, 5, 6 లైన్ నుంచి చదువుదాం. 6, 7, 8, 9 లైన్ నుంచి చదువుదాం. ఒకసారి పై నుంచి 7వ వచనం దగ్గర నుంచి 9 లైన్లు లెక్క పెట్టుకుని కిందకి రండి. యేసుక్రీస్తు అనే పదం కనబడుతుంది మీకు. 9 లైన్లు లెక్క పెట్టుకుని రోమపత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో 9 లైన్లు లెక్క పెట్టుకుని వరుసగా కిందకు వస్తే యేసుక్రీస్తు అనే పదం మీకు కనబడుద్ది. కనబడిందా? అందరికి కనబడిందా? రైట్, ఇప్పుడు చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి ఎవరి సంతానమట? మరి ఎవరిలో నుంచి వచ్చింది? యోధా గోత్రంలో నుంచి వచ్చింది. యోధా గోత్రంలో ఎవరున్నారు? దావీదు గారు ఉన్నారు. అంటే వీళ్ళందరికీ శరీరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? యోధా గోత్రం నుంచి వచ్చింది, దావీదు గారి నుంచి వచ్చాయి. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరం కూడా ఎవరిలో నుంచి వచ్చింది? దావీదులో నుంచే వచ్చింది. శరీరం ఆత్మ పరలోకం నుంచి వచ్చింది మరి గర్భంలోనికి. శరీరం మాత్రం ఎవరిలో నుంచి వచ్చింది? దావీదులో నుంచి వచ్చింది. కాబట్టి శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అంటే యేసుక్రీస్తు శరీరం ఎవరిలోనిది? ఆదాములోనిది. ఆదాము నుండి దావీదుకి, దావీదు నుండి మరియమ్మకి, మరియమ్మ నుండి క్రీస్తుకి శరీరం ట్రాన్స్ఫర్ అయింది. శరీరం పరలోకం నుండి రాలేదు, శరీరం ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి శరీరంతో పాపం చేస్తే మరి వీళ్ళందరూ పాపాత్ములైతే యేసుక్రీస్తు కూడా ఏమవుతాడు? శరీరమును బట్టి పాపాత్ముడైపోతాడు. కాబట్టి మీరు చేసే బోధ బైబిల్కి అనుకూలమైన బోధ కాదు. మీరు ఎన్నాళ్ళు నమ్మిన బోధ బైబిల్కి అనుకూలమైన బోధ కాదు. మీరు విన్నది తప్పుడు బోధ, తప్పు బోధ. ఆ బోధ వినకూడదు. ఆ బోధ కరెక్ట్ కూడా కాదు. ఆ బోధ అసలు కరెక్ట్ కాదు. యేసుక్రీస్తు శరీరానికి కూడా అలాగైతే పాపం అంటుకుపోవాలి. కానీ ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే పాపం అంటిస్తే అంటుకునేది కాదు, చేస్తే వచ్చేది. అసలు బైబిల్ పాపానికి ఒక నిర్వచనం ఇచ్చిందండి. పాపానికి బైబిల్ ఒక నిర్వచనం ఇచ్చింది. ఆ నిర్వచనాన్ని మీరు మనసు పెట్టి చదివితే ఈ బోధకు రూపకల్పన చేసేవారు కాదు. ఆ నిర్వచనాన్ని మీరు ఏనాడు మనసు పెట్టి చదవలేదు కాబట్టే ఈరోజు ఇంత భయంకరమైన బోధ క్రైస్తవ సమాజంలో వేళ్ళూనుకుపోయింది. ఆ నిర్వచనం ఏంటో చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం మనసు పెట్టి చదవండి. బైబిల్ పాపానికి ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఎవడైతే దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తాడో వాడు పాపము చేసినట్టు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. చిన్నపిల్లలు ఏ ఆజ్ఞను అతిక్రమించారు చెప్పండి? పుట్టడం ఆజ్ఞను అతిక్రమించడమా? పుట్టడం ఆజ్ఞను అతిక్రమించడమా? ఆజ్ఞను అతిక్రమించి నువ్వు పుట్టేస్తున్నావా? రే నువ్వు పుట్టకరా అంటే లేదు నేను పుడతాను పుట్టిసేవా? దేవుడు నిన్ను పుట్టొద్దు అంటే నువ్వు పుట్టావా? పుట్టుకతో పాపివి కావడానికి లేదే. దేవుడు పుట్టిస్తేనే నువ్వు పుట్టావు. కాబట్టి పుట్టుక పాపం కాదు. ఎవడైతే పుట్టిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత దేవుడి ఆజ్ఞలను అతిక్రమిస్తాడో వాడే పాపి. ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం వస్తుంది తప్ప పుడితే పాపం రాదు. తింటే కడుపు నిండుతుంది, తినకపోతే కడుపు ఎండుతుంది. తిన్నవాడి కడుపు నిండుతుంది, తిననివాడి కడుపు ఎండుతుంది. చేస్తే పాపం వస్తుంది, చేయకపోతే పాపమే
రాదు. ఊహ ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ నువ్వు చేస్తేనే నీలోనికి పాపం వస్తుంది తప్ప చెయ్యనంత వరకు నీలోనికి పాపం రాదు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఏదైనా వనంలో ఆదాము హవ్వలు హాయిగా తిరుగుతున్నారు, నచ్చిన పండల్లా కోసుకొని తింటున్నారు. ఎన్నో వందల కొలది చెట్లు వేసాడు, అన్ని తింటున్నారు, హాయిగా ఉంది బ్రతుకు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, నాయన ఇక్కడ వందల కొలది వేల కొలది చెట్లు ఉన్నాయి, నీకు కావలసిన పండు తిన్నాయన. కానీ ఇదిగో ఈ ఒకే ఒక్క చెట్టు పండు మాత్రం నువ్వు తినొద్దు. ఇన్ని వందల చెట్లు ఉండగా తిను, ఈ ఒక్కటి తినొద్దంటే నొప్ప జబ్బ. అన్ని వందల చెట్లు ఉన్నాయి కదా, ప్రశాంతంగా తినొచ్చు కదా. ఈ ఒక్కదానికి ఎందుకు కకృతి పడాలి? అప్పుడు ఏం చేశాడంటే ఆ వందల చెట్లన్నింటినీ వదిలేశాడు. దయ్యం మాట విని తినవద్దని ఆజ్ఞాపించిన ఈ చెట్టు పండు తిని పాపిగా మారాడు. అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దావీదు బత్షెబతో తప్పు చేశాడు. నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశించకూడదు. అది ఎక్కడిది? ఆజ్ఞ కాదా? అది ఆజ్ఞ కాదా? ఆజ్ఞ. ఎవరిచ్చిన ఆజ్ఞ? దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞను దావీదు ఏం చేశాడు? మీరాడు, అతిక్రమించాడు. కాబట్టి ఏమయ్యాడు? పాపయ్యాడు. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమించకపోయిండుంటే దావీదు పాపి కాకపోయేవాడు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. చిన్నపిల్లలు ఏ ఆజ్ఞలు అతిక్రమించరు. చిన్నపిల్లలు ఏ ఆజ్ఞలు అతిక్రమించరు. ఏ ఆజ్ఞలు అతిక్రమించరు కాబట్టి వాళ్ళు పాపులు కాదు. వాళ్ళు ఏ ఆజ్ఞను అతిక్రమించి పాపులయ్యారు? జన్మతో పాపం రాదు. జన్మతో పాపం రాదు. ఫైనల్గా నేను కౌంటర్ ఇస్తున్నానండి. ఇప్పుడు షాక్ అవుతారు చాలామంది సేవకులు. మనము జన్మతో పాపులము, కర్మతో పాపులము అంటారు. వీళ్ళు ఒక శ్లోకాన్ని వల్లిస్తారు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యతాం శరణం నాస్తిత్వమేవా శరణం మమ అంటాడు. ఏటి గోల? ఈ గోల ఏంటండి అసలు? ఎక్కడో రాయబడిందట ఈ శ్లోకం. అందుకని దీన్ని బట్టి మనందరం ఎవరట? పాపోహం పాపకర్మ అంటే నేను జన్మతో పాపిని, కర్మతో కూడా పాపిని. పాపాత్మ పాప సంభవ అంటే పాపముతో, ఆత్మ పాపంతో నిండబడి, నా ఆత్మే పాపంతో నింపబడి పాపంలోనే నేను సంభవించాను. త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల సర్వోన్నతుడైన నా తండ్రి, నేను జన్మతో పాపిని, కర్మతో కూడా పాపిని. అన్యదాం శరణం, నీ శరణానికి నేను వచ్చాను, నీ శరణు నేను వచ్చాను. కాబట్టి నన్ను ప్రేమించి నా పాపాన్ని పరిహరించు అని దేవుణ్ణి వేడుకుంటున్నాడట. ఎక్కడో, బైబిల్లో కాదు. బైబిల్లో తండ్రి నేను పుట్టుకతో పాపిని, నేను జన్మ పాపిని, నేను కర్మ పాపిని, కాబట్టి నా పాపాన్ని నువ్వు కడగాలని ఎలాంటి శ్లోకాలు బైబిల్లో లేవు. ఎక్కడో ఎవరో రాశారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినవి కావుగావి. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది కేవలం బైబిల్ మాత్రమే, తిరుగులేదు అందులో. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా ఆ పుస్తకాలన్నిటిలో పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది కేవలం బైబిల్ మాత్రమే. మిగిలిన ఏ పుస్తకాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినవి కావు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి బైబిల్లో ఎక్కడా నేను జన్మతో పాపిని, పాపోహం అనే మాట లేదు. పాపాత్మ పాప సంభవ అనే మాట లేదు. నేను పాపంతో పుట్టాను, పాపంతోనే ఉన్నాను, నాలో పాపం ఉంది, నా ఆత్మలో పాపం ఉంది, ఈ మాటలు ఎక్కడా బైబిల్లో లేవు. అపార్థం చేసుకుంటున్నారు బైబిల్ని. కాబట్టి ఇది చదివి చెప్పేసి ఇదిగో అందరూ పుట్టుకతో పాపులు అని చెప్పి అంటాడు. మీ జన్మ కర్మ పాపాలు పోవాలంటే ఎవరి యందు విశ్వాసం ఉంచమంటాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోండి. ఏమేం పోతాయట? బాప్తిస్మం తీసుకుంటే జన్మ పాపము పోతుందట. తర్వాత ఏ పాపం పోతుంది? కర్మ పాపము పోతుందట. రైట్. ఇక్కడ పెళ్లి బాప్తిస్మం తీసుకుని పిల్లలకి అన్నోళ్ళు, పిల్లలు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. మా అమ్మ నాన్న పెళ్లి బాప్తిస్మం తీసుకునే పిల్లలకి అన్నారు అంటే పెళ్లికి ముందే బాప్తిస్మాలు తీసేసుకున్నారు వాళ్ళు. అలా పెళ్లికి ముందు బాప్తిస్మం తీసుకుని మమ్మల్ని అన్నారు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడాలి. మీ అమ్మ నాన్న క్రైస్తవులు అయితే, వాళ్ళు పెళ్లికి ముందే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు అయితే, అలా పెళ్లి చేసుకుని మామూలు దేవుడు పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నోళ్ళు క్రైస్తవులు పిల్లలు ఎవరు లేరు? ఎక్కడ ఉన్నారా? దయచేసి లేచి నిలబడండి తల్లి. మీరు
మీ అమ్మ నాన్న ఇద్దరు క్రైస్తవులై ఉండాలి, లేకపోతే ఒకళ్ళు అన్యులు ఒకళ్ళు క్రైస్తవులు అంటే కుదరదు. ఇద్దరు క్రైస్తవులైన వాళ్ళ పిల్లలు దయచేసి లేచి నిలబడాలి. నిలబడండి తల్లి. మీ అమ్మ నాన్న ఇద్దరు క్రైస్తవులేనా? చెప్పమ్మా. కదా, పెళ్లి చేసుకున్నాక బాప్తిసం తీసుకున్నాక నిన్ను కన్నారా? రైట్, నువ్వు లే. ఇంకా లే తొందరగా. ఇంకా పక్కన అమ్మ, నీ పరిస్థితి ఏంటి? మీ అమ్మ నాన్న క్రైస్తవులేనా? పెళ్లి చేసుకున్నాక నేను కన్నారా? అదే బాప్తిసం తీసుకున్నాక నేను కన్నారా? బాప్తిసం తీసుకున్నాక పెళ్లి చేసుకునే నేను కన్నారా? రైట్, లేచి నిలబడు. లేవాలి తొందరగా. ఇంకెవరు? నువ్వు కూడా అంతేనా? మీ అందరూ అంతేనా? రైట్ రైట్ రైట్, వెరీ గుడ్. లేవండి తల్లి. ఒకసారి అటు తిరగండి మీరు అందరూ. ఒకసారి అటు తిరగండి. అటు తిరగాలి మీరు అందరూ. అటు తిరగాలి మీరు అందరూ. అటు తిరగాలి మీరు అందరూ. రైట్. వీళ్ళందరూ వీళ్ళ అమ్మా నాన్నలు బాప్తిస్మాలు, అటు తిరగండి తల్లి, తర్వాత ఇటు తిరిగి కానీ. వీళ్ళ అమ్మా నాన్నలు బాప్తిస్మాలు తీసుకున్న తర్వాత వీళ్ళని అన్నారట. ప్రత్యక్ష సాక్ష్యాలు చూపిస్తున్నాను మీకు. బాప్తిస్మాలు తీసుకున్న తర్వాత వీళ్ళ అమ్మా నాన్న వీళ్ళకి అన్నారు. ఏమండి, బాగుంది కదా? ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నప్పుడు వీళ్ళ అమ్మా నాన్నలకి ఏ పాపం పోయింది చెప్పాలి? ఏ పాపం పోయింది? జన్మ పాపము పోయింది, కర్మ పాపం కూడా పోయింది. రైట్. ఇప్పుడు వీళ్ళు పాపం పోయాక పుట్టారు. అర్థమైందా నా పాయింట్? బాప్తిస్మం తీసేసుకున్నాక పాపం పోయాక వీళ్ళు పుట్టారు. కూర్చోండి. వీళ్ళు పుట్టారు. ఇప్పుడు వీళ్ళకి జన్మ పాపం ఉందా చెప్పాలి? ఇప్పుడు వీళ్ళకి జన్మ పాపం ఉందా? అమ్మకి జన్మ పాపం పోయింది బాప్తిస్మలో, నాన్నకి జన్మ పాపం పోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ పిల్లలకి అన్నారు, మరి వీళ్ళకి ఏ పాపం లేదు? జన్మ పాపం లేదు. ఇదే ప్రశ్న మీరు బోధకున్నాడు కానీ వెళ్ళి జన్మ పాపం ఉందనేవాడినాడు. ఏమంటాడు అంటే, అమ్మా అది అది అలా కాదమ్మా, ఉంటుందమ్మా వీళ్ళకి అంటాడు. ఎలా ఉంటుంది బాబు? ఎలా వస్తుంది? పోయింది కదా. మరి నువ్వే ఇచ్చావు కదా బాప్తిస్మం. అమ్మకే నాన్నకే బాప్తిస్మం ఇచ్చే పెళ్లి చేసావు. బాప్తిస్మం ఇచ్చి పెళ్లి చేసావు కాబట్టి వాళ్ళిద్దరికి ఏ పాపం పోయి ఉండాలి? జన్మ పాపం పోయి ఉండాలి. జన్మ పాపం పోయాక పుట్టిన వాళ్ళకి జన్మ పాపం ఎలా ఉంటుంది? కామన్ సెన్స్ అంటారు దీన్ని. కామన్ సెన్స్ అంటే ఇప్పుడు వీళ్ళకి ఏ పాపం లేదు? జన్మ పాపం లేదు. చెప్పాలి మరి. అప్పుడు ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఏ పాపం ఉండదు? చాలామంది క్రైస్తవుల పిల్లలకి ఏ పాపం ఉండదు? జన్మ పాపం ఉండదు. ఎందుకు ఉండదు? చాలామంది తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పెళ్ళిళ్ళకు ముందే బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళై ఉంటారు, విశ్వాసులనే పెళ్ళాడతారు. కాబట్టి వీళ్ళిద్దరూ క్రైస్తవ విశ్వాసులు కాబట్టి వీళ్ళిద్దరూ పెళ్ళికి ముందే బాప్తిస్మాలు తీసేసుకున్నారు కాబట్టి ఆ తర్వాత పిల్లలుగా అన్నారు కాబట్టి చాలామంది పిల్లలకి జన్మ పాపం అనేది ఉండకూడదు. ఇక కొన్నాళ్ళకి వీళ్ళు ఎలా వృద్ధి పొందుతుంటారు. ఇక్కడ వీళ్ళకి జన్మపాపం ఎక్కడ కట్ అయిపోయింది? వీళ్ళ అమ్మా నాన్నల దగ్గరే కట్ అయిపోయింది. అప్పుడు వీళ్ళ పిల్లలకి మళ్ళీ జన్మపాపం ఉంటుందా? ఉండదు. కట్ అయిపోయింది. మరి ఎక్కడో కట్ అయిపోయింది, ఒక చోట ఎక్కడో చోట ఆగిపోయింది. కాబట్టి ఇంకా ఎవరి పిల్లలకి క్రైస్తవ్యంలో ఏ పాపాలు ఉండకూడదు? జన్మ పాపం లేని వాళ్ళు కూడా పుట్టిన వారే ఉండాలి. మరి కానీ నువ్వేమంటావు? మీరు కర్మతో పాపులు, జన్మతో పాపులు. చూసారు ఎంత దౌర్భాగ్యకరమైన బోధన విధానం క్రైస్తవ్యంలో అలుముకుపోయింది. మీరు ఏనాడు బైబిల్ చదవక, మీరేనాడు సరిగా ఆలోచించక దౌర్భాగ్యకరమైన బోధలకు పురుడు పోశారు. అదే యోహాను గారు మరో మాట చెప్తున్నారు. 5వ అధ్యాయం 17వ వచనం. అదే యోహాను గారు మరో మాట చెప్తున్నారు చూడండి. 5వ అధ్యాయం 17వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి ఏమనుందో. సకల దుర్నీతియు పాపము. నీతిగా ఉన్నోడికి పాపం లేదట. దుర్నీతిలోకి వెళ్ళినోడికి ఏమొస్తుంది? పాపం వస్తుంది. సకల దుర్నీతి ఏమని పిలువబడుతుంది? పాపంగా పరిణమిస్తుంది. ఆజ్ఞను అతిక్రమించడమే పాపంగా పరిణమిస్తుంది. కాబట్టి మరి ఇన్ని విషయాలు బైబిల్లో ఉంటే మరి మనం పాపులుగా పుట్టాము, మనం పుట్టుకతో పాపులం. ఎలా అంగీకరించారు? ఎలా బోధించారు? ఎలా నేర్చుకున్నారు? మీరు చాలా బాధేసింది మిమ్మల్ని ప్రశ్న అడగగానే. మొట్టమొదట నేను మిమ్మల్ని ప్రశ్న అడగగానే ఇటు నుంచి ఏవే దౌర్భాగ్యపు సమాధానాలు, అటు నుంచి అవే దౌర్భాగ్యపు సమాధానాలు. అందరూ పుట్టుకతో పాపులమే. ఏమి నేర్చుకున్నారు మీరు? ఏమి నేర్చుకుంటున్నారు మీరు? దేవుణ్ణి అవమానించడానికి పుట్టారా మీరు? యేసుక్రీస్తుని అవమానించడానికి పుట్టారా మీరు? తప్పు. మరి మీరు అపార్థం చేసుకున్న మాట ఏంటో తెలుసా? 51వ కీర్తనలో మీరు చదువుకున్న మాట.
51వ కీర్తన. కీర్తన అంటే అర్థం ఏంటి చెప్పండి? కీర్తన అంటే పాట. ఎవరు రాసిన పాట అది? దావీదు గారు పాట రాశాడట. ఏ పరిస్థితిలో పాట రాస్తాడు? పాటల్లో రకాలు ఉంటాయి, చెప్తున్నాను వినండి. కొన్ని ప్రేమ గీతాలు అంటారు, అంటే ఇద్దరు బాగా ప్రేమలో ఉన్నప్పుడు పాడుకునే పాటలు. రెండోవి యుగళ గీతాలు అంటారు, అంటే బాధ, ప్రేమ విఫలమైపోయిన తర్వాత రాసుకున్న పాటలనే యుగళ గీతాలు, అంటే బాధతో వచ్చేవి. కొన్ని ఆవేదనతో రాసుకునే పాటలు, అంటే ఏడుస్తూ, శ్లోకం లేదా శోకం. శోక గీతము అంటే ఏడుస్తూ పాడే పాట. శోకము అంటే ఏడుపు, శోక గీతము అంటే ఏడుస్తూ శోకిస్తూ పాడే పాట. ఏడుపు కొట్టి పాటలు కొన్ని ఉంటాయి. డ్యూయెట్, ఈ స్త్రీ పురుషులిద్దరూ ఆనందంతో గంతులేసుకుంటూ పాడుకునే పాట. ఇలా పాటల్లో చాలా రకాలు ఉంటాయి. అన్ని రసాలు పాటల్లో కలపొచ్చు. నవరసాలు పాటల్లో ఉంటాయి. ఒక్కో పాటలో ఒక్కో రసం. అది రౌద్రమా, లేకపోతే ఆనందమా, లేకపోతే సంతోషమా, ఇవన్నీ పాటల్లో వ్యక్తీకరిస్తారు. వాళ్ళ బాధను వ్యక్తీకరిస్తారు, బాధతో పాటలు, ఆనందంతో పాటలు, సంతోషంతో పాటలు, ఏడుస్తూ, ఇలా రకరకాల హావభావాలు, రకరకాల రసాలు పాటల్లో వ్యక్తీకరించే విధానం ఉంది. పాటలో మనం ఏడుస్తూ అయినా చెప్పొచ్చు, సంతోషింపజేసే విధంగా అయినా చెప్పొచ్చు. ఓదార్పు గీతాలు కూడా ఉంటాయి. ఒక్కో పాట వింటే మనల్ని ఓదార్చినట్టుగా అనిపిస్తుంది. ఒక్కో పాట విప్లవ గీతాలు ఉంటాయి. ఒక్కో పాట వింటే మనల్ని రేకెత్తిస్తున్నట్టుగా అనిపిస్తుంది. విప్లవ గీతాలు ఉంటాయి, ఓదార్పు గీతాలు ఉంటాయి, మంచి మంచి బోధ చేసే పాటలు ఉంటాయి. ఆ పాట విన్నప్పుడు మనకు బోధ కలుగుతుంది, మన ఆలోచనలు మార్చే పాటలు ఉంటాయి. అందుకే ఆలోచనాత్మక పాటలు, మనకు పాఠాలు నేర్పించే పాటలు. ఇలా పాటల్లో చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చదువుతున్న పాట ఏ సందర్భంలో రాసింది? చదవండి. 51వ కీర్తన పైన ఏముందో చూడండి. 51వ కీర్తన పైన హెడ్డింగ్ ఏముందో చూడండి. ప్రధాన గాయకుడు పాడాలట. ఎవడు పడితే పాడకూడదు. మళ్ళీ మామూలు వీధి గీతాలు ఆలపించేవాడు పాడేయకూడదు. ఎవరు పాడాలి? మెయిన్ సింగర్ పాడాలి. ప్రధాన గాయకుడు పాడాలి నా పాటని రాశాడు పైన. అప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు రాస్తున్నాను ఈ పాట అని చెప్తున్నాడు. చదవండి. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన పాట. ఏ సందర్భంలో రాశాడు పాట ఇది? దావీదు గారు తప్పు చేశాడు. తప్పు చేసి ఊరికే ఉన్నాడా? ఆమె కడుపు వచ్చింది. ఎక్కడ విషయం బయటకు తెలిసిపోద్దు అని ఏం చేశాడు? ఆమె భర్త యుద్ధంలో ఉంటే రప్పించాడు. రప్పించి నువ్వు ఇంటికి వెళ్ళి అన్నాడు, నేను వెళ్ళను మహాప్రభు, అక్కడంత యుద్ధం జరుగుతుంటే నేను నా భార్యతో ఉంటానా, నాకు కుదరదని బయటే పడుకున్నాడు. అబ్బా వీడు వినేలా లేడు, మనం ఏమో తప్పు చేసేసాం, నేరం మన మీద పడిపోయేలా ఉంది, ఏదైనా సరే ఈ తప్పు వీడి ఖాతాలోకి నెట్టేయాలి అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే మెల్లిగా యోవాబుకి ఒక ఉత్తరాన్ని పంపించాడు, ఈ ఊరియాకి ఇచ్చే, ఈయన్ని లేపేయని. ఎంత ఘోరం అండి అది. ఫస్ట్ చేసిందే పెద్ద తప్పు, రెండోసారి చేసేది ఇంకా పెద్ద తప్పు. అది వ్యభిచారం, ఇది నరహత్య. అటు వ్యభిచారం చేశాడు, ఇటు నరహత్య కూడా చేస్తున్నాడు. వీడిని చంపించేయి అని యోవాబుకు ఒక ఉత్తరం రాసి ఇదే ఊరియా చేతికి ఇచ్చాడు. పాపం అమాయకుడు కదా, రాజభక్తితో రాజుగారి మీద ఉన్న గౌరవంతో అసలు ఏం రాశాడు ఈ ఉత్తరంలో వెళ్ళిపోయాడు యోవాబు దగ్గరికి. వీళ్ళు అయ్యా దావీదు గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారు అని ఇచ్చాడు. అప్పుడు యోవాబు ఆ ఉత్తరం తెరిచాడు, సీల్ తీయలేదు. ఈ ఊరియా చాలా మంచోడండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఊరియా. అంత నీతిపరుడు, అంత యథార్థవంతుడు, అంత మంచోడు. అక్కడ యుద్ధం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు వెళ్ళి నా భార్య పక్కన ఉండమంటావా? కరెక్ట్ కాదు, అది దేవుని యుద్ధం. నేను దేవుని పనికి వెళ్ళేటప్పుడు ఈ సుఖాల కోసం, ఈ సంతోషాల కోసం ఆరాటపడే దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉండి ఆ పని మానేసి ఇక్కడికి వెళ్ళిపోకూడదు. నేను 5 నిమిషాల సుఖం కోసం దేవుడు పని మానేసి భార్య పక్కన పడుకోవడానికి వెళ్ళాలంటే నా మనసు ఒప్పుకోదు. నేను ఎందుకంటే నీతిపరుణ్ణి, యథార్థవంతుడిని అని చెప్పి అక్కడ జరుగుతుంది దేవుడు పని. ఏం చేశాడంటే నేను వెళ్ళను, నీ మాట వినను. నేను రాజు అయితే ఏంటి, నాకు దేవుడు ఇష్టం, దేవుడు గొప్ప, దేవుడు మాట నేను వింటాను తప్ప రాజు మాట నేను వినే పరిస్థితిలో లేననుకున్నాడు పాపం ఊరియా. అలాంటి మంచి మనిషిని ఒక ఉత్తరం రాశాడు, ఈ ఊరియాని యుద్ధం బాగా జరుగుతున్న చోట పెట్టి తల లేపేయి, వీడి తల లేచిపోవాలి, వీడి యుద్ధంలో చచ్చిపోవాలి, ఏదో విధంగా ఈయన్ని చంపేయి
అని ఒక ఉత్తరం రాశాడు సీక్రెట్గా. దానికి సీలేసాడు. సీలేసేసి అదే ఊరియా చేతిలో పెట్టాడు. ఇది పట్టుకెళ్ళి యోవాబుకి నాయన సైన్యాధిపతికి అన్నాడు. ఘోరమైన పాపం అండి అది, ఘోరమైన పాపం. అప్పుడు ఆ అమాయకుడు ఆ ఉత్తరంలో ఏముందో తెలియకుండా, రాజు ఏం రాశాడో చూసుకోకుండా, నీతిపరుడు యథార్థవంతుడు ఆ ఉత్తరాన్ని పట్టుకుని నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? సైన్యాధిపతి అయిన యోవాబు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, రాజుగారు మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారయ్యా. ఇచ్చాడు, ఉత్తరం ఇచ్చాడు. ఓపెన్ చేశాడు యోవాబు. వీడిని లేపేయనుంది. మడత పెట్టాడు. చదివావా నాయన నువ్వు ఇది? తెలీదయ్యా అందులో ఏముందో. సరే, రాజుగారు నీకేం చెప్పారంటే, అదిగో అక్కడ యుద్ధం ఘోరంగా జరుగుతుంది, నువ్వు లేకపోతే పని జరగదు, నువ్వు వెళ్ళి అక్కడ యుద్ధం చేయని పంపించాడు. అలా ఘోరంగా యుద్ధం జరుగుతున్న చోట ముందు పెట్టేశాడు. యోవాబుని తీసుకెళ్ళి, ఊరియాని తీసుకెళ్ళి ముందు పెట్టేశాడు. ముందు పెట్టి తల లేపేశారు. చచ్చిపోయాడండి ఊరియా. ఊరియా చచ్చిపోయాడన్న సంగతి యోవాబు మరొకరిని పిలిచాడు. నువ్వు వెళ్ళు, యుద్ధం బాగా జరిగిందని చెప్పు. పాపం ఊరియా చచ్చిపోయాడని రాజుగారికి చెప్పు. ఈ యోవాబు అనే కుట్రదారుడు, ఆ దావీదనే ఆయన మాట విని ఆయన చేసిన పాపానికి వంతపాడి ఇతన్ని చంపించేసి ఆ చావు కబురు ఏదో విధంగా దావీదుకి తెలియాలని మన వాళ్ళు యుద్ధం బాగా చేస్తున్నారు. అయితే వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే, ఊరి అనే ఒక యోధుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పు దావీదుకి. ఈ సేవకుడు యోవాబు కబురు పంపించిన మరో సేవకుడు ఉన్నాడు. పరుగు పరుగున దావీదు గారి దగ్గరికి వచ్చేసాడు. పాపం ఆ సేవకుడికి కూడా ఈ జరిగిన కుట్ర తెలియదు. దావీదు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా, యుద్ధం అంతా బాగానే జరుగుతుందయ్యా, కాకపోతే మన వాళ్ళలో ఒక యోధుడు చచ్చిపోయాడయ్యా, మన వాళ్ళలో ఒక యోధుడు ప్రాణాలు కోల్పోయాడయ్యా, అతడే ఊరియా. రాజు మనసు శాంతించింది. అర్జెంటుకి వెళ్ళి అలా భార్యకి చెప్పబోయా అన్నాడు. వెళ్ళారు, భార్యకి చెప్పారు. ఏడుపు మొదలెట్టింది. అయ్యో నా దేవుడా, చచ్చిపోయావా? ఈమె దేవత, మరి ఈమె దేవత. భర్త యుద్ధంలో ఉంటే మరొకటితో వ్యభిచారం చేసిన నీచురాలు బత్షెబా. అయ్యో నా దేవుడా, చచ్చిపోయావా అని ఇక్కడ నాటకం ఆడేసింది. దొంగేడుపు ఏడ్చేసింది. ఏడ్చేస్తే అప్పుడు ఈయన మహామూర్తిమంతుడిలాగా, చాలా మంచోళ్ళలాగా, భంగపడ్డ విధవరాలను ఆదుకునే సమాజానికి ప్రెసిడెంట్ లాగా నిలబడ్డాడు. వెళ్ళాడు. భార్య, భర్త చనిపోయిన బాధలో ఉంది, తల్లి రామానే నిన్ను ఆదుకుంటానని తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు జనాలందరూ ఏమనుకున్నారంటే, రాజు ఎంత గొప్పవాడు, తన కోసం యుద్ధంలో ఒక మహా సైనికుడు ప్రాణాలు కోల్పోయాడని ప్రేమతో అతని భార్యను మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. ఎంత మంచోడు రాజు అని ప్రజలందరూ జై జయధ్వానాలు పలుకుతుంటే, మంచి బట్టలు, పట్టుబట్టలు కట్టుకుని సింహాసనం మీద కూర్చుని ప్రజలను పరిపాలించేస్తున్నాడు. దేవుడికి పక్షపాతం లేదు కదండి, ఎవడైనా ఒకటేనండి ఆయనకి. దేవుడికి పక్షపాతం లేదు, ఎవడైనా ఒకటే. అప్పుడు నాతాను అన్నాడు, నాతాను నీతో పని ఏర్పడింది. దావీదు మంచోడు అనుకున్నాను, దారి తప్పాడు. దావీదు గొప్పోడు అనుకున్నాను, దారి తప్పాడు. వెళ్ళు, ఎవరిని పట్టించుకోకో, నీ మీద ఎవడు తిరుగుబాటు చేసినా పర్వాలేదు, నీ గురించి ఎంతమంది కుక్కలు మురిగినా నో ప్రాబ్లం. అంతఃపురంలోకి వెళ్ళు, రాజసభలోకి వెళ్ళు, రాజును నిలదీసి మాట్లాడు. నాతాను వచ్చాడు, రాజు ముందు నిలబడ్డాడు. రాజా, చెప్పు ప్రవక్త, నాదో విన్నపం. ఏంటి? మన రాజ్యంలో ఒక బేదవాడు ఉన్నాడు రాజా, అతడికి ఒకే ఒక గొర్రె ఉంది రాజా. అతని ఇంటి పక్కన ఒక ధనవంతుడు ఉన్నాడు రాజా, వాడికి చాలా గొర్రెలు ఉన్నాయి రాజా. అతని ఇంటికి ఒకరోజు అతిథి వచ్చాడు. అతిథి వచ్చి భోజనం పెట్టమంటే 100 కొలది గొర్రెలు ఉంటే ఒక గొర్రెను కూడా వధించి మాంసం వండి భోజనం పెట్టకుండా ఈ బేదవాడి గొర్రెను, చిన్న గొర్రెను ఈడ్చుకుని వెళ్ళిపోయి నరికేసి అతనికి భోజనం వండి పెట్టాడు రాజావాడు. అని అనగానే ప్రజలందరి ముందు ఉన్నాడు కదా, సర్రన పైకి లేచిపోయాడు దావీదు. ఎవడా దుర్మార్గుడు, ఈడ్చుకురండి, వాడికి మరణశిక్ష విధించాలి అన్నాడు. అప్పుడు నాతాను అంటున్నాడు, తగ్గు 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 తగ్గు, అంత సీరియస్ అయిపోకు, ఆ దుర్మార్గుడివి నువ్వే. ఆ ఊరియాకి ఒకే ఒక చిన్న గొర్రె ఉంది, నీకు 100 కొలది గొర్రెలు ఉన్నాయి. ఇలాంటి దౌర్భాగ్యకరమైన పని చేసి ఒక అమాయకుడిని పొట్టన పెట్టుకున్న నీచుడివి నువ్వు, దేవుడు నీకు చెప్పమన్నాడు అని అనగానే అంతమందిలో నిజంగా ఎంత గొప్ప పరిస్థితి అంటే, పాపం ఒప్పుకున్నాడు, చేసిన తప్పుకి కృంగిపోయాడు, వేదిక దిగిపోయాడు. కానీ ఇప్పుడున్న సేవకులు అయితే వేదిక దిగుతారా? ఇప్పుడున్న రాజులు అయితే వేదిక దిగుతారా? చేసిన పాపం ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు.
పాపం ఒప్పుకునేవాడేనండి ధైర్యవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. పాపాన్ని కప్పుకునేవాడు దొంగ. పాపాన్ని కప్పుకునేవాడు దొంగ. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని ఎవడైతే విడిచిపెడతాడో వాడు కనికరం పొందుతాడు దేవుడి దగ్గర. దావీదు అంతమందిలో నాతాను వచ్చి గడ్డి పెట్టినా, బుద్ధి చెప్పినా కాదనకుండా, నాతానా నన్ను వ్యతిరేకిస్తావా, నేను రాజుని, నువ్వు ఆఫ్టర్ ఆల్ సేవకుడివి, నువ్వు నన్ను అంటావా, ఈయన తీసుకెళ్ళి ఉరిదీసేయండి అని అనలేదండి. ఈయన తీసుకెళ్ళి ఉరిదీసేయండి, నాకు కప్పుకోలేదు, పాపాన్ని కప్పుకోలేదు. ఇప్పుడు చాలామంది జ్ఞానులని చెప్పుకునే వాళ్ళే పాపాలు కప్పుకుంటున్నారు. కానీ అతడు పాపాన్ని కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు. ఒప్పుకుని విడిచిపెట్టాడు, కిందకు వచ్చేసాడు, బూడిదలో కూర్చున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, రాజవస్త్రాలు తీసేశాడు, ఏడుస్తున్నాడు. ఆ ఏడుపులో నుంచి పుట్టిందే ఈ విషాద గీతం. ఆ భయంకరమైన విషాదంలో నుంచి పుట్టిందే ఈ కన్నీటి గీతం. ఇప్పుడు చదవండి, ఆ కన్నీటి గీతాన్ని చదవండి. ఏం రాశాడండి పాటలో? పాట అనగానే ఏదో ఎక్కడి నుంచో అద్దెకు తెచ్చుకున్న మాటలు ఉండవండి. పాట అంటే మనసులోంచి, హృదయాంతరాలలో నుంచి పుట్టేది. పాట రాయడం చాలా కష్టం, అది పాడేవాడికి తెలీదు. ఎవడికి తెలుస్తుందో తెలుసా? రాసేవాడికి తెలుస్తుంది. పాడేవాడు విని కాపీ కొట్టి పాడతాడు, వాడికి బాధ తెలీదు, నొప్పి తెలీదు, అసలు ఏ కాన్సెప్ట్తో రాశాడో తెలీదు. కానీ రాసినోడికి తెలుసు వాడి హృదయాంతరాలలో ఉన్న బాధ, అతని హృదయాంతరాలలో ఉన్న ఆవేదన, అతని హృదయంలో ఉన్నటువంటి ఆ విషాదం. దాన్ని పాట రూపంలో పేపర్ మీద పెడుతున్నాడు. చదవండి ప్రియులారా, ఎంత ఆవేదనతో దావీదు గారు పాట రాస్తున్నాడో, ఎంత ఆవేదనతో దావీదు గారు ఆ పాట రాశాడో జాగ్రత్తగా చూడండి. 51వ కీర్తన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించి, ఏడుస్తున్నాడు. నీ కృప చొప్పున నన్ను కరుణించి, కన్నీటి గీతం. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. నేను అతిక్రమం చేశాను తండ్రి, నేను అతిక్రమము చేశాను తండ్రి, నేను పాపిని తండ్రి, నా పాపాన్ని క్షమించు తండ్రి, నేను తప్పు చేశాను తండ్రి అని ప్రాధేయపడుతూ పాట పాడుతున్నాడు. ప్రాధేయపడుతూ ఏడుస్తూ పాట పాడుతున్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు తండ్రి, నేను శుభ్రంగా లేను తండ్రి, నేను ఊరియా భార్యను చంపేసి పాపం మూట కట్టుకున్నాను తండ్రి, ఊరియాని అన్యాయం చేశాను తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నేను చేసిన ఘోరాన్ని ఎలా పరిహరించుకోగలను ప్రభువా? ఒక అమాయకుడి ప్రాణాలు తీసేశాను, ఒక అమాయకుడి ప్రాణాలు తీసేశాను. పోనీ అమాయకుడు అంటే మామూలు వాడా? మంచివాడు తండ్రి. నేను చంపేసింది ఒక నిరపరాధిని, ఒక నిరపరాధి రక్తాన్ని నేను కళ్ళ చూశాను ప్రభువా. చాలా ఘోర పాపం చేశాను తండ్రి, చాలా ఘోర పాపం చేశాను. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా కళ్ళ ముందు కనబడుతుంది. ఈ పాపాన్ని కప్పుకోవాలనుకుంటే అది నన్ను విడిచిపోవట్లేదు. ఒక మంచివాడి హృదయం చుట్టూ ఎప్పుడు పాపం తిరుగుతూనే ఉంటుందండి. వాడు ఒక పాపం చేస్తే దాన్ని బట్టి ఆనందపడ్డండి, ఏడుస్తాడు. నిజంగా మంచివాడైతే, నిజంగా దేవునికి భయపడేవాడైతే, నిజంగా దేవుడికి లోపడేవాడైతే చేసిన పాపాన్ని ఒప్పుకుంటాడు, చేసిన పాపాన్ని ఒప్పుకుంటాడు, విడిచిపెడతాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వేశ్యలాగా అబద్ధాలు ఆడ్డు. వేశ్య చూడండి, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఏమంటది? అబద్ధం ఆడద్దే. నేను కాదు, నాకు తెలియదు, అసలు ఎవడో నాకు తెలియదు అంటది. అది వేశ్యకున్న బుద్ధి. కానీ నిజమైన యథార్థవంతుడైతే ఏడుస్తాడు, బాధపడతాడు, ఆవేదన పడతాడు, చేసిన పాపాన్ని ఒప్పుకొని కన్నీరు గారుస్తాడు. నా అతిక్రమం నా కళ్ళ ముందే తిరుగుతుంది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. ప్రభువా, నాలుగో లైను, ప్రభువా నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను తండ్రి. ఊరియా కుటుంబానికి కాదయ్యా నేను అన్యాయం చేసింది, నీ సంకల్పానికి దెబ్బ కొట్టాను. నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను. కావున నీవు నీతిమంతుడివి, నేను పాపిని. నువ్వు నీతిమంతుడివి, నేను పాపిని అని ఈ పాట రాస్తూ చరణాలకు వస్తున్నాడు. చరణాల్లో ఏం చెప్తున్నాడంటే, తండ్రి నేను పాపం చేశాను, ఒప్పుకుంటున్నాను. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కారణం చెప్తున్నాడు. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ప్రభువా నేను పాపములో పుట్టినవాడను. పాపములో పుట్టినవాడను అంటే నా చుట్టూ ఏముంది? పాపమే ఉంది తండ్రి. పాపములో పుట్టానంటే పాపం అంటే కనబడేదా? పాపం అంటే కనబడేదా? కనబడనిది. నేను పాపలోకములో పుట్టాను తండ్రి. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీతిమంతులు కాదు కదా తండ్రి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాపాత్ములే కదా తండ్రి. వాళ్ళను చూసి 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 నేను కూడా పాపిగా మారిపోయాను తండ్రి.
ఆ తర్వాత మాటకు అర్థం ఏంటనుకుంటున్నారు? పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ఈ పాపలోకంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది. నా చుట్టూ పాపం ఉంది. ఈ పాప లోకంలో నా తల్లి నన్ను గర్భాన ధరించింది. ఈ పాప లోకంలో నేను పుట్టాను. నేను పాపములో పుట్టాను, పాపముతో పుట్టాను అని అనలేదు అక్కడ. నేను పుట్టడమే పాపంతో పుట్టాను కాబట్టి పాపం చేశాను తండ్రి అనట్లేదు. పాప లోకంలో పుట్టాను కదా తండ్రి, కాబట్టి పాపాన్ని అంటించుకున్నాను తండ్రి. పాప లోకంలో పుట్టాను కదా తండ్రి, పాపములోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది కదా తండ్రి. ఈ పాపలోకంలో గర్భాన పడ్డ నేను, ఈ పాపలోకంలో భూమి మీద పడ్డ నేను, పాపాన్ని, నా చుట్టూ ఉన్న పాపాన్ని నేను కూడా అంటించుకున్నాను తండ్రి. పాపమే లేని చోట మనకు పాపం అంటుకోదు. నేను తీసుకెళ్ళి చంద్రమండలంలో వదిలేసావు అనుకో, ఒకవేళ అక్కడ బతికే పరిస్థితులు ఉంటే నువ్వు పాపే అవుతావు. పుట్టగానే వదిలేస్తే నువ్వు అక్కడే ఉన్నావు. అక్కడ ఇంకేం చేస్తావు? పాపం అసలు నీకేమీ తెలియదు. ఒక అడవి మనిషిలా పెరుగుతావు అక్కడ, నీకేం తెలియదు ఇక. ఎందుకంటే పుట్టిన వెంటనే నేను తీసుకెళ్ళి ఎక్కడ వదిలేశారు? చంద్రమండలంలో వదిలేశారు. అక్కడ ఆక్సిజన్ ఉంటే, ఒకవేళ అనుకుంటే అక్కడ ఆక్సిజన్ ఉంటే, బతకడానికి అనుకూలమైన వాతావరణం ఉంటే, అక్కడ నువ్వు ఒక్కదానివే ఉంటే చచ్చేంత వరకు నువ్వు ఎవరో కాదు, పాపివి కాదు. ఎందుకంటే పాపం అనేది చేస్తే వచ్చేది. ఎలా చేస్తావు? చూసి నేర్చుకుంటావు. ఒక మనిషి పుట్టుకతో పాపాత్ముడు కాదయ్యా. పెరిగి పెద్దవాడు అవుతూ అందరినీ చూస్తాడు. ఓహో, ఈ అమ్మాయి ఎలా ఉందా, నేను కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో. ఈ అబ్బాయి ఎలా ఉన్నాడా, నేను కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో. మా అమ్మ చూస్తున్న సీరియల్లో ఓహో ఇదంతా ఉందా, నేను కూడా ఇలా చేస్తే బాగుంటుందేమో. మా అమ్మ ఎంతో ఇష్టపడి చూసేస్తుంది కదా ఈ సీరియల్లో, ఇందులో ఉన్నట్టే నేను కూడా ఉంటే బాగుంటుందేమో. మా నాన్న చూస్తున్న సినిమా ఎలా ఉందా, నేను కూడా ఇలా చేస్తే బాగుంటుందేమో. పాప లోకాన్ని చూస్తున్నారు, పాపాన్ని ప్రేమిస్తున్నారు, పాపం చేయటానికి ఇష్టపడుతున్నారు, పాపం చేస్తున్నారు. ఒకడు వ్యభిచారిగా మారుతున్నాడంటే పుట్టుకతోనే వాడు వ్యభిచారి కాదు, వాడు పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, ఈ పాప సమాజాన్ని చూస్తున్నాడు. అసలు లోకంలో చాలామంది వ్యభిచారంలో ఆనందం ఉందనుకుంటున్నారు. సినిమాలలో కూడా అదే కదా చూపిస్తారు. ఒక పోస్టర్ మీకు చూపించాలి, మీరు సినిమాకి వెళ్ళాలి. ఒక మగపిల్లాడు ఒక ఆడమ్మాయి ముద్దు పెట్టుకున్నట్టుగా పోస్టర్ మీద వేయాలి. అది మీరు చూసి ఏమైపోతారు? వేడెక్కిపోతారు. వాళ్ళిద్దరూ ముద్దులు పెట్టేసుకుంటున్నారు అంటే ఇదేదో బాగుంటుంది అనమాట, నేను కూడా ముద్దులు పెట్టేసుకోవాలనుకుంటారు, వెళ్ళిపోతారు. చచ్చాక శవాలకు ముద్దులు ఉండవు, ఏముండవు. బతుకున్నప్పుడు ఒంట్లో ఉన్న వేడి ఆ పాపాన్ని అలా చల్లార్చుకోవడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళతో తిరగటానికి అబ్బాయిలు ఇష్టపడుతున్నారు, ఎవరు పడితే వాళ్ళతో తిరగటానికి అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. ఎప్పుడు ఆ శరీర సంబంధమైనవి చూడాలని ఆశపడుతున్నారు. మొబైల్స్లో కూడా బూతు సినిమాలు చూసేవాళ్ళే ఉన్నారు. చాలామంది మొబైల్స్ ఓపెన్ చేస్తే ఏం చూస్తారు? బూతు. టీవీలో వచ్చేది కూడా ఏది ఇష్టం వీళ్ళకి? బూతు. ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే ఏది బాగా హిట్ అవుద్ది? బూతు. బాగా దరిద్రం ఏదంటే మీ హిందీ సినిమాలే. తెలుగు చాలా రైట్ అండి, హిందీ సినిమాలతో పోల్చుకుంటే తెలుగు ఇంకా ఒక నయమే అనిపిస్తుంది. అసలు సెన్సారోడికి బుద్ధే లేదు, ఘోరమైన సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు ఈ ఉత్తర భారతదేశంలో. ఉత్తర భారతదేశం తగలడిపోతుందంటే మెయిన్గా హిందీ సినిమాలు కారణం. దక్షిణ భారతదేశం ఇంకా కొద్ది గొప్ప అలా ఏడ్చిందంటే అంత చెత్త ఇంకా అక్కడికి రాలేదు కాబట్టి వచ్చేస్తా తొందరలో. అక్కడ కూడా వచ్చేసినట్టే, ఇంచుమించుగా అక్కడ కూడా వచ్చేసినట్టే. కుటుంబ కథా చిత్రాలు తీస్తే ఎవరు చూస్తాడండి ఇప్పుడు? నీతిగా ఉండాలరా, అమ్మని నాన్నని బాగా చూసుకోవాలరా, పద్ధతిగా బ్రతకాలరా, పవిత్రంగా జీవించాలరా, ఇలాంటి సినిమాలు తీయండి కుటుంబ కథలు. ఎవడో చూడ్డు. కుమారి 21F అట, బూత్ సినిమా. కోట్లు వచ్చేస్తున్నాయి డైరెక్టర్కి, బూత్ సినిమాలు కాబట్టి కోట్లు. అదే మంచి కుటుంబ కథా చిత్రాలు తీస్తే ఎవడు చూడ్డు. అంటే పాపలోకం. మీ పిల్లలందరూ ఇప్పుడు ఎక్కడ బ్రతుకుతున్నారు? పాపలోకంలో బ్రతుకుతున్నారు. వాళ్ళు కూడా తొందరగా దేనికి కనెక్ట్ అవుతారు? పాపానికి కనెక్ట్ అవుతారు. దావీదు అదే చెప్తున్నాడు, నేను పాపలోకంలో పాపములో పుట్టాను తండ్రి, నా తల్లి పాపములోనే నన్ను గర్భమున ధరించింది తండ్రి, కాబట్టి నేను పాపం చేశానయ్యా. ఆ మాటల్లో ఉన్న అంతరార్థం అది. ఇది చదివి పుట్టుకతో పాపిని అనకూడదు. లోకంలో పాపం ఉంది, నా పిల్లల్ని వదిలేస్తే గద్ద తన్నుకుని పోతుంది. సాతాను ఈ పాపలోకంలో అనేకుల్ని పాపులుగా మార్చేశాడు. వాళ్ళను చూసి నా పిల్లలు కూడా పాపులుగా మారిపోయే అవకాశం ఉంది. దావీదునే ఈ లోకం లాగేసింది, నా బిడ్డను లాగదా? దావీదునే ఈ పాపలోకం ఆకర్షించేసింది. ఈ పాపలోకం దావీదునే ఆకర్షించింది, నా బిడ్డను ఆకర్షించదా? నా బిడ్డను కూడా లాగేస్తుందేమో అని ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఈ మాటలు చదివినప్పుడు నీలో భయం పుట్టాలి.
పిల్లల్ని ఎలా పెంచాలో నీకు తెలియాలి. పిల్లల్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలో నీకు తెలియాలి. యవనస్తులారా మీరు జాగ్రత్తగా ఎలా ఉండాలో మీకు తెలియాలి. యవన కాలం చాలా ప్రమాదకరం. ఎలా అయినా దయ్యం నిన్ను లాక్కుపోవాలని చూస్తూ ఉంటాడు. ఎన్నో లోకాశలు నీకు పుట్టిస్తాడు. గుడ్డిదానివి గుడ్డోడు అయితే ఏ ప్రాబ్లం లేదు. కళ్ళు ఉన్నాయి కాబట్టి అన్నీ చూస్తావు. చూసావా లాగేసుకుంటాడు. ఈ శరీర సంబంధమైన ప్రేమలన్నీ ఎక్కడ పుడతాయట? తొలి చూపులో పుడతాయట. గుడ్డిదానికి గుడ్డోడికైతే నో ప్రేమ. మరి ఎవడికి పుట్టేసింది ప్రేమ? కళ్ళున్నోడికి పుట్టేసింది. మరి కళ్ళు లేనోడికి ఏమీ లేదు, ప్రేమ పుట్టలేదు. ఎందుకంటే వీడు తొలి చూపులో ఏ దరిద్రాన్ని చూడలేదు. తొలి చూపులో చూస్తేనే పుట్టేసిందట ప్రేమ. ఇది ప్రేమ. శరీర సంబంధమైన ఆకర్షణకు పెట్టినటువంటి పేరు. దావీదు కూడా చూడగానే ఏం చేశాడు? ప్రేమించేశాడు. కళ్ళు ఉన్నాయి కాబట్టి. అదే దావీదు గుడ్డోడైతే బత్షెబ ఎవరు? ఎలా ఉంటుంది? నాకేం తెలుసు? కళ్ళు కనబడట్లేదు కాబట్టి పాపం చేయడు. ఈరోజు చాలామంది ఈ పాపలోకాన్ని చూసి పడిపోతున్నారు. ఈ పాపలోకంలో ఉన్న అన్నిటిని చూసి, ఆ పై అందాలు చూసి, ఈ పై సొగసులు చూసి ఇదే శాశ్వతం అనుకుని పడిపోతున్నారు. మోసపోతున్నారు, మాయలోకి వెళ్ళిపోతున్నారు, తప్పు చేస్తున్నారు, దేవుని ఎదుట దేవునికి విరోధులుగా మారిపోతున్నారు. దావీదు చేసింది అదే. నేను పాపంతో పుట్టానని చెప్పట్లేదు. పాపముతో పుట్టడం వేరు, పాపములో పుట్టడం వేరు. నేను పాపంతో పుట్టాను ప్రభు అని అనలేదు. పాపములో పుట్టాను తండ్రి. పాపములో నేను తల్లి నన్ను గర్భమును ధరించింది. నీవు అంతరంగంలో సత్యం కోరుతున్నావు. నువ్వు అంతరంగంలో ఏం కోరుతున్నావు? సత్యం కోరుతున్నావు. ఆంతర్యమును నాకు జ్ఞానం తెలియజేస్తున్నావు. నేను పవిత్రుడనుకున్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించు. నువ్వేమో అంతరంగంలో సత్యం కోరుతున్నావు తండ్రి, కానీ ఇక్కడ ఉన్నదంతా ఏముంది తండ్రి? పాపం ఉంది తండ్రి. నేను సత్యానికి లొంగిపోకుండా దేనికి లొంగిపోయాను తండ్రి? పాపానికి లొంగిపోయాను తండ్రి. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి అని ప్రాధేయపడుతున్నాడు భక్తుడైన దావీదు గారు. నేను పాపం చేసి పాపినయ్యాను, లేకపోతే నేను పాపిని కాను. అన్నాళ్ళు లేని ఆ విషాద గీతం ఆ రోజు ఎందుకు వచ్చిందండి? ఎప్పుడైనా ఆలోచించారా? అంతకుముందు ఇంకా చాలా కీర్తనలు ఉన్నాయి దావీదు గారు రాసినవి. గొర్రెలు కాసుకున్నప్పుడు మొదలెట్టాడు పాటలు రాయటం. గొర్రెలు కాయడం మొదలుపెట్టినప్పుడు అడవిలో ఉండి ఫ్లూట్ వాయిస్తూ, సితార వాయిస్తూ ఏం చేసేవాడట? పాటలు రాసేవాడు, దేవుని గురించి కీర్తించేవాడు. అప్పుడెప్పుడు రాయని ఆ ఏడుపు పాట రాజయ్యాక, తప్పు చేశాక ఎందుకు రాశాడు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఈ తప్పుడు బోధ పుట్టేది కాదు. తప్పు చేశాడు కాబట్టి ఏడుస్తూ పాట రాశాడు. ఆ పాటలో భావం చెప్తున్నాడు, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నన్ను కడుగు, ఉత్సాహ సంతోషాలు నాకు వినిపించు. ఉత్సాహం పోయింది, సంతోషం పోయింది. పాపం చేసినోడు ఉత్సాహంగా ఉండలేడు, పాపం చేసినోడు సంతోషంగా ఉండలేడు. పాపం చేసినోడు హృదయంలో ఆనందం ఉండదండి, బాధ 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 బాధ. నిజంగా సంగీత జ్ఞాని అయితే, నిజంగా దేవుని కోసం బ్రతికేవాడైతే పరాయివాడి భార్యను చెరిచినప్పుడు ఏడుస్తూ నేను పాపినను ఒప్పుకొని పాట రాయాలి. పరాయివాడి భార్యను చెరిచావు నువ్వు. ఒక అమాయకుడు నీ దగ్గర పనికొచ్చాడు, ఒక అమాయకుడు నీ దగ్గర పని చేయడానికి వస్తే ఆ అమాయకుడి భార్యను చెరిచావు నువ్వు, నికృష్టుడివి. నిజంగా నువ్వు మంచోడివి అయితే రాయాలి ఇలాగే పాట. ఏమని రాయాలి? దేవా నన్ను కడుగు, నన్ను శుద్ధునిగా చేయి. నేను ఒక అమాయకుడి భార్యను చెరిచాను తండ్రి, వాళ్ళ కుటుంబానికి విడాకులు ఇచ్చుకునేలా చేశాను, వాళ్ళ కుటుంబం చెడిపోయేలా చేశాను అని ఆడవాలి. తప్పు చేసినవాడు అతడు చచ్చిపోవడానికి నేను కారకున్నయ్యానని ఆడవాలి. ఏమండి, నిజంగా సంగీత జ్ఞాని, నిజంగా బాధ్యత తెలిసినవాడు, నిజంగా వాక్యం తెలిసినవాడైతే, వాడు నిజమైన సంఘంలో ఉన్నవాడు అయితే వాడు ఏడుస్తూ పాట రాస్తాడు, అందరికీ తెలియజేస్తాడు. ఇప్పుడు 51వ కీర్తన అందరికీ తెలుసా తెలీదా? ఇశ్రాయేలు అందరికీ ఇచ్చాడా ఇవ్వలేదు ఈ పాట? ఇశ్రాయేలు అందరికీ దావీదు పాట రాసి ఇచ్చాడు. మనకెలా తెలిసి పాట రాసి ఇచ్చాడని? పైన ఏమని హెడ్డింగ్ పెట్టాడు? ప్రధాన గాయకుడు ఎక్కడ పాడాలి? ఇశ్రాయేలీల మధ్యలో ఈ పాట పాడాలి. ఈ పాట ఇశ్రాయేలీల మధ్యలో పాడినప్పుడు ఇశ్రాయేలీలందరికీ ఏమని తెలిసిపోతుంది? చెప్పండి, ఏమని తెలిసిపోతుంది? మన సంగీత సింహం తప్పు చేసింది. సంగీత సింహం జ్ఞానవంతుడు, సంగీత జ్ఞాని, సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటిని చీల్చినవాడు పాపం చేశాడు, ఒక అమాయకుడి భార్యను చెరిచాడు.
ఒక అమాయకుడు భార్యను చేర్చాడు, అందరికీ అర్థమైపోయింది. ఒక అమాయకుడిని హత్య చేశాడు, అందరికీ తెలిసిపోయింది. బయట పెట్టుకున్నాడు తన పాపాన్ని తానే. నేను పాపినని ధైర్యంగా ఒప్పుకున్నాడు. నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు సిగ్గుపడకుండా. యథార్థవంతుడు. దొంగ అయితే కప్పేసుకుంటాడు. బయటపడిపోయినా, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా, ఇవి నా మాటలు కాదు, నా మాటలు మిమిక్రీ చేశాడు అంటాడు. ఎవడీడు? దొంగ. పాపాన్ని ఒప్పుకునేవాడు యథార్థవంతుడు, పాపాన్ని కప్పుకునేవాడు దొంగ. ఆ దొంగ అసలు దేవుడి సంబంధే కాదు, నిజంగా దేవుడి సంబంధి. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడు? నేను పాపం చేశాను తండ్రి, నాకు ఆనందం లేదు తండ్రి. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా ఎముకలు ఏమైపోతున్నాయట? లోపలే పగిలిపోతున్నాయి. బాధండి. నిజంగా ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళకి సంతోషం ఉండదండి, ఆనందం ఉండదు, ఏముండదు. కుమిలి ఏడుస్తారు. కుమిలి ఏడుస్తారండి తప్పు చేసినప్పుడు. అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. కుమిలి ఏడ్చాడు. హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నన్ను కడుగంటున్నాడు. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచే. దేవా, నా యందు శుద్ధ హృదయము కలిగిజేయి తండ్రి. నేను తప్పు చేశాను తండ్రి, నా యందు శుద్ధ హృదయం కలిగిజేయి తండ్రి. నేను పాపిని తండ్రి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. ఇప్పుడు స్థిరత్వం లేదు అతనికి. పాపం చేసినాడు ఎప్పుడు స్థిరంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు. స్థిరమైన హృదయం నూతనంగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేకి తండ్రి. పాపం ఒప్పుకుంటే త్రోసేయుడు, ఒప్పుకోకపోతే ఎవరినైనా తోసేస్తాడు. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకి తండ్రి. తర్వాత నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్ముడు ఉండడు. ఎవడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడో వాడి దగ్గర పరిశుద్ధాత్ముడు ఉండడు. పరిశుద్ధాత్ముడు లేడనుకోండి, నేనే పరిశుద్ధాత్ముడిని అంటాడు. మళ్ళీ ఉన్నారండి అలాంటి వాళ్ళు. వీడు తండ్రట, ఎవడో కుమారుడట, వీడేమో పరిశుద్ధాత్ముడట. దేవుడితో పోల్చుకునే స్థాయికి దిగజారిపోయిన నీచులన్న సమాజం ఇది. అలాంటి బోధలు కూడా వింటున్నాం. కాబట్టి ప్రియులారా, గమనించాలి జాగ్రత్తగా. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు నాలాగెవరైనా అతిక్రమం చేస్తే నీ త్రోవలు వాళ్ళకు బోధిస్తాను తండ్రి. నాలాగెవరైనా పడిపోతారేమో వాళ్ళకి చెప్తాను ప్రభువా, నన్ను కడుగు తండ్రి, నన్ను బాగు చేయి ప్రభువా. ఈ లోకం అంతా పాపలోకం తండ్రి. ఈ పాపలోకంలో పుట్టి పాపాన్ని అంటించుకున్నాను తండ్రి. పాపాన్ని అంటించుకున్నాను. బురద పుట్టుకతో రాదండి. ఎప్పుడు వస్తుంది? అంటించుకుంటే వస్తుంది. షర్టుకి బురద అంటుకుంది అనుకోండి, ఈ షర్టు తయారు చేసినప్పుడే, ఈ షర్టుని మిషన్ మీద నేసినప్పుడే బురద ఉందంటారా? అనరండి. షర్టుకి బురద అంటుకుంది. తయారు చేసినప్పుడు షర్టుకి బురద లేదు, అది తెల్ల చొక్కా. తయారు చేసినప్పుడు ఇది ఏ చొక్కా? తెల్ల వస్త్రం. ఈ తెల్లని వస్త్రానికి ఏమంటుకుపోయింది? బురద అంటుకుపోయింది. ఎందుకు అంటుకుంది? అంటించుకున్నాడు కాబట్టి అంటుకుంది. అంటించుకోకపోతే అంటుకోదు. ఉదాహరణకి మీ ప్రాంతాల్లో బర్రెలు ఉంటాయి, గేదెలు ఉంటాయి. అవి తోక నిండా ఏం కలిగి ఉంటాయి? పేడ, రుచు అంతా చెత్త అంతా తోక నిండా ఉంటుంది. అది తోక ఊరికే ఉంచుకుంటుందా? ఏం చేస్తుంది? గిర్రమని రౌండ్ తిప్పుకుంటూ వెళ్తుంది సరదాగా రోడ్డు మీద. నువ్వు తెల్ల చీర కట్టుకుని వస్తున్నావు అనుకో, తెల్ల చొక్క వేసుకుని వస్తున్నావు అనుకో, పక్కనే నడిచొస్తావా? అది ఊపుతుంటే తోక పక్కనే నడిచొస్తావా? ఏం చేస్తావు? దూరంగా పోతావు. అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ మార్గంలో నడుచుకుంటూ వస్తావు. ఏం కాదులే నడుచుకుంటూ వచ్చావు అనుకో, తోక ఆకారం ఎవరి మీద ఉంటుంది? నీ చీర మీదో, నీ చొక్కా మీదో ఆ తోక ఆకారం నీ చొక్కా మీద పెయింట్లా పడిపోద్ది. తప్పు ఎవరిది ఇప్పుడు? చొక్కాని పవిత్రంగా కాపాడుకోలేదు నువ్వు, పాపాన్ని అంటించుకున్నావు. లేదండి ఈ చీర కొన్నప్పుడే ఈ తోక ఉందండి, మరకుందండి అంటావా? ఈ తెల్ల చీర షాపులో కొన్నప్పుడే ఈ పేడ మరక ఉందండి, ఇది పుట్టుకతోనే పేడ మరకతో పుట్టిందండి అని అంటావా? అనవా? మరి బైబిల్ అర్థం కాకుండా నేను పుట్టుకతోనే పాపినని ఎందుకు అంటున్నావు? ఎవడు పుట్టుకతో పాపి కాడు. పుట్టుకతో అందరూ పరిశుద్ధులే. చిన్న బిడ్డలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? వాళ్ళు నేరుగా పరలోకి వెళ్ళిపోతారు. అందుకే చిన్న బిడ్డలను ఆటంకపరచకండి. పరలోక రాజ్యము వారిదే. వాళ్ళకి ఏం తెలుసు? ఇందాక ఒక పాపని పైకి చూపించమన్నాను కదా, ఆ పాపకి ఏం తెలుసు అండి? అసలు పాపం ఏం తెలుసు? ఆ పాపకి దోషం ఏం తెలుసు? ఆ పాపకి పరలోక రాజ్యం ఎలాంటి వారిది? అలాంటి వారిది.
వాళ్ళు నిజంగా ఒకవేళ చనిపోతే బాధపడాల్సిన అవసరం కూడా లేదు. నా కుమార్తె నా కుమారుడు ఎక్కడున్నారు? నేరుగా తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. బాధపడాల్సింది నేను, ఎందుకంటే నేను పాపం చేశాను, వాళ్ళు ఏమీ పాపమే చేయలేదు. అందుకే చాలామంది పిల్లలు చూసి ఏమంటారు తెలుసా అండి? వీళ్ళు దేవుడితో సమానం అండి అంటారు. ఎవరిని? చిన్న పిల్లల్ని. దేవుడితో సమానం అండి వీళ్ళకి ఏ కల్మషం లేదండి, వీళ్ళకి ఏం తెలియదండి, వీళ్ళు పరిశుద్ధులండి అంటారు. అలాంటి పరిశుద్ధులు పట్టుకుని పాపులు అంటున్నాడంటే నాలుక మీద చొరకేసేయాలి, కిరసనాయిలతో నాలుగు కాల్చి పడేయాలి. అలాంటి దౌర్భాగ్యకరమైన బోధలు చేసే వాళ్ళకి. తప్పుడు బోధ కాదా అది? చండాలమైన బోధ కాదా? నికృష్టమైన బోధ కాదా అది? ఆ బోధను మీరెలా నమ్ముతున్నారు? ఎవడో ఆ బోధ చేశాడంటే వాడు బుద్ధి లేనివాడైతే చేస్తాడు, బుద్ధి ఉన్నవాడు ఎవడు ఆ బోధ చెయ్యడు. చిన్నపిల్లలు పాపులు కారు. పాపం ఎవడు చేస్తే వాడికి వస్తుంది, చెయ్యకపోతే పాపం రాదు. అదే దావీదు బత్షెబతో కన్న బిడ్డ చచ్చిపోద్ది. ఆ బిడ్డ కోసం 7 రోజులు ఉపవాసం ఉంటాడు. అయినా ఆ బిడ్డ ఏమవదు, బతకదు. 7వ రోజున అన్నం పెట్టండి అంటాడు, స్నానం చేసి వస్తాడు, భోజనం పెట్టండి తినేస్తానంటాడు. సేవకులు వచ్చి అడుగుతారు, రాజా 7 రోజులు భోజనం పెడితే తిన్నన్నావు, ఉపవాసంతో ఉండి ప్రార్థన చేశావు, ఆ బిడ్డ చచ్చిపోయాక అన్నం పెట్టమంటావేంటయ్యా నువ్వు అని సేవకులు ధైర్యం చేసి ఎవరిని అడుగుతారు? రాజుని అడుగుతారు. అప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? దావీదు ఏమంటాడు తెలుసా? బాబు, నా బిడ్డ బ్రతికుండగా ఒకవేళ దేవుడు నా పాపాన్ని క్షమించి కడిగి ఆ బిడ్డకి ఏమైనా ఆయుషిస్తాడేమో అని బ్రతిమలాడుకున్నాను. ఆ బిడ్డ చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నేను కూడా అక్కడికే, నా బిడ్డ వద్దకే వెళ్ళాల్సిన వాడిని. ఇంకెందుకు నేను ఏడవాలి? నా బిడ్డ చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నేను అక్కడికి వెళ్ళిపోవలసిన వాడినై ఉన్నాను, కాబట్టి నేను ఏడవలసిన అవసరత లేదంటాడు. కాబట్టి ప్రియులారా, చిన్న బిడ్డలు చచ్చిపోతే డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోతారండి. అలాంటి పరిశుద్ధులు పట్టుకుని పాపులు అనకండి, మీకు దండం. అలాంటి పరిశుద్ధులు పట్టుకుని పాప అన్నవాడు ఎవడైనా సరే వాడిని అసలు ఒప్పుకోకండి. అలాంటి తప్పుడు బోధన ఎప్పుడు అంగీకరించకండి. దేవుని నామాన్ని ప్రజల మధ్య అవమానపరచకండి. దేవుని నామానికి ఉన్న విలువ తీసేయకండి. పరిశుద్ధత ఏంటో తెలుసుకోండి. ఆ పరిశుద్ధతలోనే మనం ఎప్పుడు ఉండాలని కోరుతున్న దేవుని మనసు తెలుసుకోండి. అది క్రీస్తులో ఉందని తెలుసుకోండి. ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. క్రీస్తు లాంటి స్వభావం, క్రీస్తుది ఎలాంటి స్వభావమో తెలుసా? చిన్న బిడ్డల వంటి స్వభావం. మహనీయుడండి ఆయన. ఎంత ఎదిగినా ఆ పసితనం ఆయనలో నుంచి పోలేదండి. ఎంత పెద్దవాడైనా ఆ పసితనపు లక్షణాలు క్రీస్తులో నుండి పోలేదు. అట్టి ధన్యతలో మీరందరూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు ఉపదేశించాను. కేవలం వినువారు మాత్రమే తమను తాము మోసగించుకోకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే ఈ తప్పుడు బోధకు పురుడు పోసి ఈ తప్పుడు బోధన ఇంకా మోసుకుని ప్రపంచంలో తిరుగుతున్నారో వారి మనోనేత్రాలు వెలిగించండి. మీ చిత్తమైతే వారి కన్నులు తెరవండి. తప్పుడు మార్గాల్లోనికి ప్రజలను తీసుకుని పోకుండా కాపాడండి. అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరు నేను తప్పించడానికి మీ పిల్లలందరూ నడుం బిగించి కష్టపడడానికి సహాయం చేయమని త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి మహోన్నతమైన నామం పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. చాలా మంచిది. ఇంతవరకు దేవుని సేవకులు మన ప్రియ సహోదరుడు విజయప్రసాద్ రెడ్డి గారు జన్మ పాపం గురించి మంచి వర్తమానాన్ని మనకు అందించారు. మనమందరము రిఫరెన్స్లు కూడా రాసుకున్నాము. మనం ఇంటికి వెళ్ళి